హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. അങ്കൺമാജ്ഞാലത്തരിശര് അഭിമാനഭംഗമായി. അങ്കൺമാജ്ഞാലത്തരിശര് അഭിമാനഭംഗമായി. വന്നു നിൻ പള്ളിക്കട്ടിൽ കീഴേ. செங்கமிருப்பாறு போல் வந்து தலப்பெய்தோம். கிங்கிணி வாயிச்செய்த தாமரை பூ போலே. கிங்கிணி வாயிச்செய்த தாமரை பூ போலே. செங்கண் சிறுதே எம்மேல் விஜயாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தாப்போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல். எங்கள் மேல் சாபமிழுந்து ஏலோரெம்பாவாய். எங்கள் மேல் சாபமிருந்து ஏலோரெம்பாவாய். அங்கண்மாஞாலத்தரிசர் அபிமானபங்கமாய். வந்து நின் பள்ளிக்கட்டில் கீழே. செங்கமிருப்பாறு போல் வந்து தலப்பெய்தோம். கிங்கிணி வாயிச்செய்த தாமரை பூ போலே. செங்கண் சிறுதே எம்மேல் விஜயாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தாப்போல் அங்கணிரண்டும் கொண்டு எங்களு மேல் நோக்குதியேல்லு. எங்களு மேல் சாபவிழுந்து ஏலோரெம்பாவாய். எங்களு மேல் சாபவிருந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీళాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈరోజు మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 22వ పాశురం యొక్క విశేషాలని మనం సేవించబోతున్నాం. ఇంతదాకా కృష్ణ భగవానుని దర్శనం లేకపోవడం వల్ల ఒకసారి ప్రార్థన, మరొకసారి ఆవేదనతో ఆర్తితో తీవ్రమైనటువంటి మాటలు, ఇలా రకరకాల మానసిక స్థితిలో పరమాత్మను ప్రార్థించిన గోపిక నాయకత్వంలోని గోపికలు ఈనాడు
సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను ముందు తల వంచి నమస్కరిస్తూ 2 చేతులు జోడించి స్వామీ అని పలుకుతున్నారు. నిన్నటి ఏత్తక్కణంగల్ అనే పాశరంలో చివరికి తమ విజ్ఞప్తిని అందిస్తూ కృష్ణ మాత్తార్ ఉనక్కు ఉన్వలిజుల ఎందు ఉన్వాసర్కణ్ ఆత్తాదవందు ఉన్నడిపడియం ఆప్పోలే పోత్తియాం వందోం పుహళిందు ఏదో రెంబావాయి. స్వామి, ఇంతకాలం మేము మీకు దూరమైనామే, ఆ దూరమవడానికి మాకున్నటువంటి అభిమానము, గర్వము, అహంకారం ఏదైనా కావచ్చు స్వామి. కాని ఈనాడు మాకున్న పరిస్థితి ఏమిటో తెలిసి మా అహంకారాన్ని, మా అభిమానాన్ని అన్నిటినీ కూడా నీ కృప వల్లనే పోగొట్టుకుని నీ యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని తెలుసుకున్న తర్వాత నీవు పరాత్ముడివి, పరమాత్మతత్వం తెలుసుకున్న తర్వాత నీ కృప తప్ప మాకు మరొక గతి లేదు అని భావించి మేము అనన్య గతికులము, నీవు తప్ప నాకు మరొక నిన్ను పొందడానికి వేరుగా మార్గం లేదు అని తెలుసుకుని నీ బాణాలకి, నీ వీరత్వానికి లొంగిపోయిన నీ భక్తుల శత్రువులో లేక నిన్ను కాదన్న నాస్తికులో చివరికి నీ దగ్గరికే వచ్చి నీ శ్రీపాదములనే చేరుకున్నట్టుగా మేము కూడా ఈనాడు నీ కళ్యాణ గుణ తత్వానికి లొంగిపోయి నిన్ను మేము శరణు వేడుతున్నాం స్వామి అని నిన్న ప్రార్థించారు. ఆ ప్రార్థనని మరింతగా కొనసాగిస్తూ ఈనాటి పాశరంలో కూడా మొదట తమ దీనమైన స్థితిని చెబుతున్నారు. అందులో శరణాగతి చేయడం తప్ప పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి మరొక మార్గం లేదన్నారు. ఎందుకంటే స్వామి, మాకు నోక్కుదియేల్ ఎంగల్ శాపమిజుందు అని ఈ పాశరంలో చివరి మాటగా చెప్పుకున్నారు. ప్రతి పాశరంలో కూడా అండాళ్ తల్లి గోపికల రూపంలో తాను పరమాత్మకు చేయదలుచుకున్న ప్రార్థన మనకు పాశరపు చివరి మాటలో కనిపిస్తుంది. ఆ పాశరంలో ఉన్న తత్వం ఏమిటో, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటో మనకు ఎప్పుడు కూడా ఆ పాశరపు చివరి మాట మనకు వివరిస్తుంది. అలాగే ఈ పాశరంలో ఎంగళ్ మేల్ శాపమిజుందు అన్నాడు. ఇక్కడ స్వామి, మేమంతా శాపగ్రస్తులమయ్యా. ఏనాడు ఏం పాపం చేసుకున్నామో లేక ఏ కర్మ ఫలితమో నీ దగ్గరే ఉండి, నీ సేవలోనే ఉండి, నీ ఆనందాన్ని అనుభవించవలసిన ఈ ఆత్మ ఎంతకాలమో, ఎన్నాళ్లైందో ఈ లోకంలో వచ్చిపడి ఈ ప్రకృతి బంధంలో ఇరుక్కొని ఈ సంసారంలో ఈదుతూ శరీరాల తర్వాత శరీరాలు మారుస్తూ జన్మ పరంపరలో పడి నీకు దూరమైనాం స్వామి. ఇలా దూరమవడానికి ఎవరో ఒకరు పెట్టిన శాపమే కదా కారణం. ఏ శాపమో మాకు తెలియదు. కాని ఈనాడు నీ కృప వల్ల మేము కనీసం నీ దగ్గరికి రాగలిగాము. కాని ఈ ఉచ్చిన బంధం మళ్లీ పోకుండా స్థిరంగా నీ దగ్గర ఉండాలనుకున్నప్పుడు నిన్ను పొందకుండా చేసిన ఆటంకాలెవతున్నవో అవి మా పాలిట శాపాలు. వాటిని తొలగించాలి నీవే. అలా తొలగించగలిసిన శక్తి నీ కటాక్షంలో ఉన్నది స్వామి. నీవు చల్లని చూపులతో దాసులను
అనుగ్రహిస్తే మాకున్న సకల పాపాలు నివృత్తి అయిపోతాయి. నిన్ను పొందకుండా ఉండేటువంటి దుర్బుద్ధి ఉందే, మాలో ఉండే అహంకారము దురభిమానం ఉందే, అవి పోతాయి స్వామి. ఎందుకొరకంటే నీ చరిత్రను, నీ లీలల్ని మేము పరిశీలించినప్పుడు ఎప్పుడైనా మాకు తెలిసేది ఒకటే, ఈ లోకంలో ప్రతివాడు శాపగ్రస్తుడే. ఏదో ఒక శాపం, ఏదో ఒక కర్మ ఫలితంగా ఈ లోకంలో జీవులంతా కూడా బద్ధులై ఉన్నారని, దాని విముక్తి నీ కృప వల్ల కలిగిందని మాకు తెలుసు. నీవు రామచంద్రుడిగా అవతరించినప్పుడు ఎందరెందరికో శాపగ్రస్తులకి శాప విముక్తి జరిగిందే. రాక్షస ప్రకృతులుగా ఉన్న విరోధుడు గాని లేదా కబంధుడు గాని, ఆ మాటకొస్తే రావణాసురుడు గానిగాక, వీళ్లంతా పూర్వజన్మలో నిన్ను సేవించిన వాళ్లే, లేదా ఉత్తమమైన గంధర్వాని జీవితాలు గడిపిన వాళ్లే. కాని ఏదో ఒక కారణంగా, ఏదో ఒక శాపంగా వాళ్ళు ఈనాడు నీ రామావతార కాలంలో వాళ్లు రాక్షస ప్రకృతులుగా పుడితే, నీవు అక్కడి దాకా వెళ్లి ఒక్కొక్క రాక్షసుని ఎదుర్కొని వాళ్లను కరుణాకటాక్షాలతో కేవలం చూపడమే కాకుండా వాళ్లకున్నటువంటి కర్మబంధమైన శరీరాలు తొలగించి శాప విముక్తి చేశావే. వాళ్ళు చెప్పుకున్నారే, విరోధుడు గాని కబంధుడు గాని, స్వామి మేమంతా గంధర్వులము, ఏదో శాపగ్రస్తులము, నీ కారణంగా ఈనాడు మేము విముక్తులమేనని చెప్పుకున్నారే. కనుక స్వామి, రాక్షస ప్రకృతులే కాదు, ఆనాటి ఋషులు కూడా నీ దర్శనం కోసం ఎదురుచూచారే. ఎదురుచూస్తూ నీ స్పర్శ వల్ల వాళ్ళు విముక్తి పొందారు. వాస్తవానికి శరభంగుడు అనే మహర్షి, ఆయన గొప్ప తపస్సంపన్నుడే. ఆయన చేసిన తపస్సుకు ఫలితంగా ఆయనకు ఇంద్రుడు స్వర్గాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కాని నీ దర్శనం కలిగినప్పుడు తాను తన కర్మ ఫలితాలన్నింటినీ కూడా నీ శ్రీచరణాల మీద సమర్పించి నిన్ను ప్రపత్తి చేసి తాను మళ్లీ మళ్లీ పుట్టి మళ్లీ పునర్జన్మ కలిగేటువంటి అవకాశమిచ్చే స్వర్గానికన్నా నీ పరమపదమే గొప్పగా భావించుకుని నీ కృపలా వెళ్లాడే, అది ఒక రకమైన అడ్డంకే. ఇలాగా నీ అవతార కాలంలో ఎవరిని చూచినా వారికొండి శాపం విముక్తి జరిగింది. ఇంతదెందుకు స్వామి, నీ కటాక్షం వల్లనే కదా శబరిమాత అంతకాలం దాకా ఉండి ఆ తర్వాత పాదమూలంగమిష్యామి అని మా ఆచార్యుల యొక్క పాదాల దగ్గరికి శ్రీపాదములకు నేను చేరుకుంటానన్నదే. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, తవ సౌమ్యేన చక్షుషా. ఇంతకాలం దాకా అసలు శబరిమాత తాను మతంగా మహర్షి నుండి కూడా వారి శిష్యులకందరికీ తాను సేవ చేస్తూ ఉంటే ఆచార్య కటాక్షం కలిగినాక కూడా ఆమెకు తక్షణమే ఎందుకు విముక్తి రాలేదు? కారణం ఏదైనా ఆచార్యుడు ఆవిడకి ఆజ్ఞ ఇచ్చారని, శ్రీరామచంద్రుడు రాబోతున్నాడు కనుక ఆయనకు అతిథి సత్కారం ఇచ్చి ఆ తర్వాత నీవు నా దగ్గరికి రా అని ఆచార్య ఆజ్ఞగా భావించింది ఆవిడ. నిజానికి పైకి అలా ఆచార్య ఆజ్ఞగా కనిపించినా ఆచార్యుల్లో వారి ఆలోచనలో శబరిమాతలో ఏదో ఒక లోపమే కనిపించింది. కాకపోతే ఆ మాటలు ఇక్కడ చెప్పిందే, చక్షుష తవ సౌమ్యేన. స్వామి, నీ చల్లని చూపుల కారణంగా ఈనాడు పూతాస్మి అన్నది, నేను పవిత్రురాలైనాను. అంటే అంతదాకా తాను ఏదో రకమైన తనలో అపవిత్రత ఉందనే కావచ్చు. అందుకే స్వామి యొక్క కటాక్షం ఆచార్యులు తన దగ్గర స్వీకరించలేదేమో అనుకుంది ఆవిడ. అంటే ఏమై ఉంటుంది అంటే ఆచార్య కటాక్షం కలిగినప్పటికీ సర్వేశ్వరుని యొక్క కటాక్షం కలిగితే
ఆత్మ మరింతగా పవిత్రమవుతుందనే ఉద్దేశంతోటేమో రామచంద్రుడు యొక్క చూపులు కలిగిన తర్వాత ఆ తర్వాత అప్పుడు పాదమూలంగా గమిష్యామి, ఇదిగో నా ఆచార్యులు ఏ వైకుంఠానికది వెంచేశారో అక్కడికి నేను కూడా వెళ్తాను, అక్కడ ఆచార్య సేవని అంది. ఆచార్య సేవ ఫలితంగా ఆమెకు మోక్షం లభించినా దానికి భగవద్ అనుగ్రహం ప్రధానం కనుక ఆ భగవద్ అనుగ్రహం కోసం ఎదురుచూరుమని ఆ తర్వాత తప్పకుండా నువ్వేం చేస్తావని చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. కనుక స్వామి యొక్క చల్లని చూపులే అంతకాలం దాకా శబరిమాతను అక్కడ ఉంచడానికి కారణమైన ఆటంకాన్ని తొలగించాయి. ఇలాగ స్వామి ఎక్కడెక్కడా ఎన్నిసార్లైనా అలాగే ఇంతకాలము పరమాత్మకు దూరమై, కృష్ణ నీకు మేం దూరమైన మేము నీ అనుగ్రహం పొందడానికి ఏ ఆటంకాలున్నాయో అవన్నీ నువ్వే తొలగించాలి అంటూ అక్కడ ప్రార్థించారు దీంట్లో. అందువల్ల ఒకవేళ నోక్కుదియేల్ మా మీద ఒకసారి నీ కటాక్షం పంపించినట్టయితే ఎమ్మేల్ విజయావో అని అలాగా చేస్తే మాకుండే శాపం పోతుంది. అంటే మేము ఏమిటా శాపం అంటే మాకు పరమాత్మకు దూరమై ఈ ప్రకృతిలో పడి ఉండి మళ్లీ ఈ సంసార బంధంలో ఉండగలిగే కర్మ ఫలితమంతా కూడా వినాశం జరిగి ఆ తర్వాత నీలో నీ యొక్క అనుగ్రహంతో నీ యొక్క బ్రహ్మానందాన్ని మేము అనుభవించగలుగుతాం. కనుక స్వామి ఒకసారి నీవు పడుకున్న వాడివి నీ తిరునేత్రములను ఒకసారి విప్పి మాపై కటాక్షం చూపించు అంటూ ఇందులో ప్రార్థించారన్నమాట. ఈ ప్రార్థన చేసే సందర్భంలోనే అంతకన్నా ముందే స్వామి చెప్పుకున్నారు, మాకున్న అభిమానమంతా పోగొట్టుకుని నిన్ను శరణాగతి చేస్తున్నాము అన్నమాట. అంటే మనకు పరమాత్మ భగవద్గీతలో శాస్త్రాల్లో ఎన్నో రకాల మార్గాలు సాధనాలు పరమాత్మను పొందడం కోసం చూపించాడు. అవి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఏ యోగమైనా సరే. కానీ చివరికి తాను అన్నిటికన్నా ప్రధానమైనటువంటి ప్రపత్తి యోగాన్ని చెప్పాడే, మామేకం శరణం వ్రజ అహంత్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అన్నాడు. నన్ను నువ్వు శరణు పెడితే నన్ను పొందకుండా ఆటంకపరిచేవి ఎన్ని రకాల విషయాలున్నా వాటిని నేనే తొలగిస్తాన్నాడే, ఆ పాపములే ఈ శాపము. కనుక అవి పోవాలని నువ్వు చెప్పావు కనుక నేను నీకు శరణ చేస్తున్నాను కనుక స్వామి అంటూ ఒక శరణు చేశారట. ఈ శరణాగతి చేయడంలో కూడా ఒక పద్ధతి ఉంది. అలా చేస్తేనే స్వామికి సంతోషమట. లేకపోతే అది కూడా ఒక్కొక్కసారి లోపముతో కూడుకున్నదైతే ఫలితం రాకపోవచ్చు అంటూ దానికి షడ్విధ శరణాగతి అని శాస్త్రం చెబుతున్నది. ప్రపత్తి శాస్త్రంలో శరణాగతి అంటే శరణు వేడడం అన్నమాట. స్వామి నీవు తప్ప నాకు మరొకడు ఇంకా వేరే గతి లేదు అని చెప్పడం, దానికే ప్రపత్తి అని మరొక పేరు. లేదా భరన్యాసం అంటే సకల భారములు సర్వేశ్వరుని ఉంచడం, దాన్ని భరన్యాసం అంటాం. ఇలాంటి వేరు వేరు పేర్లతో పిలువబడ్డప్పటికీ కూడా ఒకటే దాంట్లో నీవే తప్ప ఈ తప్పరం పెరుగులాక అక్కర్లేదని. మరి వీళ్ళు వెళ్లి అక్కడ దాకా ఏంటి ఆయన కలిసిన నీలాదేవితో స్వయంగా తాము చేరి స్వామి ప్రార్థించినా తాను మేలుకొని తన కటాక్షం ఎందుకు ప్రసరింప చేయలేదంటే ఇంకా పరీక్షిస్తున్నాడు. ఎందుకొరకంటే సామాన్యంగా ప్రపత్తి చేయడం చేస్తాం, కానీ ఒక్కొక్కసారి ఆపత్తు వచ్చినప్పుడు ఆపత్తు తట్టుకోలేక పరమాత్మ నీవే దిక్కు అని పోతాం. ఆ తర్వాత మళ్లీ ఆపత్తు తొలగించాడనుకోండి, మనం మళ్లీ పరిస్థితి వస్తే మళ్లీ ఒకసారి మనలో అహంకారం పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా సర్వేశ్వరుడు తప్ప వేరే అన్య దేవతల మీద మాకు వేరే విశేషమే లేదు, నీవే సర్వదేవత మూర్తివి కనుక నిన్నే నేను ఆశ్రయిస్తున్నామని గట్టిగా ఉందా లేదా వీళ్ల విశ్వాసము అని పరీక్షించడం కోసం ఇంకా ఆలస్యం చేస్తున్నాడట ఆయన. కనుక ఇంకా సాక్షాత్కరించేటువంటి స్థితి రాలేదు. ఎందుకు రాలేదంటే ఇది పరిస్థితి పరీక్షిస్తున్నాడు. కనుక వీళ్ళేం చెప్తున్నారు, ఇంతకుముందు పాశురంలో అనన్యగతి అన్నారే, మాకు వేరే ఆధారమే లేదు అన్నారు. అదే ఇక్కడ చెబుతూ మరొక మాట చెప్పారు. అవును, వేరే గతి లేదు, మమ్మల్ని రక్షించేవాడు నువ్వే అన్నావు, కాని దేనికోసం? ఇది కూడా ముఖ్యమే. ఎందుకంటే స్వార్థమా పరార్థమా
అంటే మేము సంతోషించాలనో, మేము బాగుపడాలనో, మా పాప నివృత్తి కావాలనో అలాంటివి చేసుకోవడం కోసం నీవే మార్గం అంటే ఆయననే సాధనంగా చేసుకుని నీవు ఫలమేం కోరుతున్నావు? అది కూడా ముఖ్యం. అది మనం ఇంతకుముందు విన్నామే. ఎందుకొరకంటే సామాన్యంగా ఫలాన్ని కోరేటప్పుడు సాధనము నువ్వే మాకు వేరే గతి లేదన్నాం. కాని గతి లేకపోతే నేను ఆధారంగా ఉంటే, పరమాత్మ ఆధారమైతే, పరమాత్మను మనము అనుగ్రహం పొందితే దానివల్ల నువ్వేం ఫలం పొందదలుచుకున్నావు? ఇది కూడా ముఖ్యం. కనుక వాళ్ళు ఏత్త కణంగల నాట్ల మాత్తారు నక్కని మేము చేరుకున్నాం నిన్ను, మాకు వేరే గతి లేదు అని చెప్పినప్పటికీ ఆ గతి లేకుండా నన్ను ఆశ్రయించినప్పుడు, పరమాత్మను ప్రపత్తి చేసినప్పుడు దానివల్ల వాళ్ళు ఏం ఫలం పొందదలుచుకున్నారో కూడా స్వామి పరీక్షించదలుచుకున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల అక్కడ వీళ్లు స్పష్టపరుస్తున్నారు, మా గతి లేకపోవడమే కాదు, మా ఫలము కూడా నీవే, నీ కోసమే మేమున్నాము. అందువల్ల ఇది నీ సొత్తు, ఇది మాకిప్పుడు గుర్తయింది. కనుక ఏమిటంటే మాకుండేది ఏమిటంటే నీవు ఎట్లయినా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము నీకు సంబంధించిన వాళ్ళము కనుక స్వామి ఇందులో మాదేమీ లేదు, నీ సంతోషమే ప్రధానము అంటూ ఇందులో అనన్య అర్హ శేషత్వము అనేటువంటి మాట చెప్తాం. ఇది కాస్త వేదాంతంలో మనం టెక్నికల్ వర్డ్ అనొచ్చు, సాంకేతికమైనటువంటి మాట. ఇక్కడేంటంటే శేషత్వము అంటే స్వామికే వినియోగపడుట. ఎవడంతే సామాన్యంగా యజమాని ఉన్నాడనుకోండి, ఆ యజమానికి ఒక ఇల్లుంది. ఇల్లుంటే ఆ ఇల్లు ఎవరిది అంటే ఆ యజమానిది. కనుక ఇల్లు యజమాని కోసమే ఉన్నది. యజమాని మాత్రమే, ఎవడు ఓనరో ఆయననే వాడుకోగలుగుతాడు. కనుక ఇల్లు యజమానికే శేషత్వమైనది, అంటే యజమానికే సంబంధించింది, ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అన్నమాట. సరే, ఇల్లంటే దానికి ప్రాణం లేదు, ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు. కానీ అలా కాకుండా మరొక రకంగా కూడా ఉంటుంది. అదేంటంటే ఒక రాజు ఉన్నాడనుకోండి, లేదా ఒక యజమాని ఉంటాడు, ఆయన కింద ఒక భృత్యుడు అంటే ఒక దాసుడు, ఒక సర్వెంట్. అంటే ఓనర్ అండ్ సర్వెంట్ ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఓనర్ సర్వెంట్ యొక్క బాధ్యత ఏమిటి అంటే దాసుడి యొక్క బాధ్యత ఏంటంటే యజమాని ఎట్లా చెబితే ఆయన కోసమే, ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఏది చేస్తే అది చేయాలి. ఇలా ఉండడం అనేది ఆయన ఇష్ట ప్రకారమే నడుస్తాము. ఇది శేషత్వమే. శేషత్వం అంటే ఏ వ్యక్తి అయితే యజమాని అవుతాడో అతని ఇష్టం వచ్చినట్టుగా వాడుకునేట్టుగా ఉండడం అన్నమాట. ఇది సామాన్యంగా ఇల్లు లాంటిది ఉందనుకోండి, దానికి ఇంకా దాన్ని ఎదిరించే శక్తి లేదు కనుక అది ఎట్లా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సర్వెంట్ ఉన్నాడే, యజమానానికి తెలుసు ప్రాణం ఉన్నది, జ్ఞానం ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది, ఒక్కొక్కసారి ఎదిరించే అవకాశం ఉన్నది. కానీ ఆ యజమానికి ఈ సామాన్యమైనటువంటి ఈ సర్వెంట్ ఇతను ఏమిటంటే కింద పనిచేసేటువంటి కూలీ చేసేవాడు దేనికి చేస్తున్నాడు అంటే ఆయన శేషత్వం అనేది ఫలాన్ని గురించి ఉన్నది. ఏమిటా ఫలం అంటే యజమాని దగ్గర ఆయన చెప్పినట్టు వింటే నాకు డబ్బు వస్తుంది. కనుక తనకి ఒక ఫలాన్ని ఆశించి తన కోసం, స్వార్థం కోసము ఆయనకు లొంగి ఉండడం, ఆయన చెప్పినట్టుగా ఉండడం. అంటే కనుక యజమాని ఇష్టం వచ్చినట్టు ఈ వ్యక్తిని వాడుకోవడానికి అర్హత ఉండడం అనేది శేషత్వమైన, అందులో కూడా స్వార్థం ఉందన్నమాట. అట్లా కాకుండా అసలు యజమాని కోసమే, యజమాని చెప్పినట్టు వినడమే, ఆయన సంతోషమే ప్రధానం కనుక నాది ఏమీ లేదు అనేటువంటి భావన కలిగి ఉండడం అనన్య అర్హ శేషత్వం అంటాం. అన్య అర్హము వేరే తగినది కాదు అనన్యము. కనుక పరమాత్మ కోసమే ఉండి ఏదో ఆశించి కాదు, ఆయన సంతోషం కోసం, ఆయన ఇష్టం కోసం, ఆయన ఎట్లా పడితే అట్లా వాడుకోవడం కోసం ఉండేదాన్ని అనన్య అర్హ శేషత్వం అంటాం. అప్పుడు ఆయనకు చాలా సంతోషం. సొత్తు నాదే కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చును అనే భావనని చెప్పడమే అక్కడ ప్రపత్తిలో. నీవే తప్ప మరొకటి లేదన్నప్పుడు శరణాగతి చేసేటప్పుడు స్వామి నేను నీకోసమే ఉన్నాను, ఆత్మస్వరూపం అది. కనుక ఇందులో నా స్వతంత్రం లేదు, నీవెట్లయినా వాడుకోవచ్చు. కనుక ఇంతకాలం నేను నాదనుకున్నానే, ఇప్పుడు సొమ్ము నీది, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు
అని సర్వవిధములో కూడా లొంగి ఉండడం అనేటువంటిదే అక్కడ శరణాగతికి ప్రధానమైన లక్షణంగా. కనుక అనన్యార్హ శేషత్వం, అనన్య గతి ఉన్నది గాని అనన్య అర్హ శేషత్వం అనేది ఈ వీరిలో ఉందా లేదా అని పరీక్షించడానికి కోసము తాను మరింతగా ఆలస్యం చేస్తున్నాడట. కనుక ఈ అనన్య అర్హ శేషత్వం అనేది చెప్పడం కోసం శరణాగతి చేశారక్కడ. ఆ చేసేటప్పుడు కొన్ని పద్ధతులున్నాయన్నారు. పద్ధతులు పాటించినా పాటించకపోయినా పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే అది వేరే విషయం అనుకోండి. కానీ శాస్త్ర ప్రకారము శరణాగతి అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి, చేస్తే పరమాత్మకు సంతోషం ఎట్లా కలుగుతుందనడానికి షడ్విధా శరణాగతి అని శరణాగతి చేసేది 6 రకాలుగా ఉంటుందట. ఒకటి దాంట్లో ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాసః, గోప్తృత్వవర్ణం తథా ఆత్మ నిక్షేపకారుణ్యే షడ్విధా శరణాగతి. ముందేమిటి, స్వామి దగ్గరికి వెళ్లి ఏదో ఆపత్తు వచ్చిందని కాడబట్టుకోవడం కాదు. ఆనుకూల్యస్య, అనుకూలం, నాకు అన్ని విధముల కూడా పరమాత్మనే అనుకూలమైన వాడు, మరొకటి కాదు అనేటువంటి భావన ముందుండాలి. సంకల్ప అనేదట. అంటే ఇక్కడ అనుకూలం అనే మాటలో ఒక విశేషం ఉన్నది. ఆ లోతులోకి వెళ్తే కానీ మనకు దీని అర్థమేటో స్పష్టం కాదు. కూలం అంటే ఒడ్డు, అను అంటే అనుసరించి. అంటే ఒక నదీ ప్రవాహం ప్రవహిస్తుందనుకోండి, దానికి ఈవలి ఒడ్డు ఉంటుంది, ఆవలి ఒడ్డు ఉంటుంది. ఈ రెంటి మధ్యన ఈవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డునకు వెళ్లాలనుకున్నప్పుడు ఆ నదిలో నుంచి మనం ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఎటువైపు వెళ్తామో దాన్ని అను అంటే దాన్ని అనుసరించి, ఫాలోయింగ్ ఇట్ వెళ్తామన్నమాట. కూలం అంటే ఒడ్డు, అంటే ఈ ఒడ్డు నుండి ఆ అవతలి ఒడ్డునకి అనుసరించి వెళ్తాం కనుక దానికి అనుకూలము అంటాం. కనుక ఇక్కడ ఈ నది అంటే జీవన సంసార ప్రవాహము, ఈ ఒడ్డు అంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి భౌతికమైన ఈ ప్రపంచము, మనం ఉన్నటువంటి ఇక్కడేమైంది కలుస్తుందండి. చేస్తున్నాం. లక్ష్మీనారాయణ చెప్పండి. అకాలి ప్రపత్తిలో మొదటి 6 విధములుగా ఉన్న ప్రపత్తిని అనుసరించేటప్పుడు మొదటి మాట ఆనుకూల్యస్య సంకల్ప అన్నాం. అనుకూలం అంటే ఏమిటో మనం వివరిస్తున్నాం. ఇక్కడ యువతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డునకు నది దాటి వెళ్లడాన్ని అనుకూలమని శబ్దం అన్నమాట. ఈ సంసారం అనేదే ఒక ప్రవాహం అనుకుంటే, మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం అయితే ఉందో ప్రకృతి సంబంధం ఒక ఒడ్డు, ఈ సంసారానికి బయట పరమపదం పరమాత్మ యొక్క స్థానం రెండవ ఒడ్డు. కనుక ఇక్కడి నుంచి అక్కడికి పోవాలనేటువంటి భావన కలిగి ఉన్నప్పుడు మాత్రమే శరణాగతి ఫలిస్తుంది. లేదా మిగతా ఫలాలు భౌతికమైన ఫలాల కోసం శరణాగతి చేస్తే సరే పరమాత్మ ఇస్తాడు, కానీ బంధము తప్పదు.
కనుక నీవు విముక్తి కలగాలనుకున్నప్పుడు ఆనుకూల్యస్య సంకల్పం అంటే పరమాత్మనే చేరుకోవాలి, ఆయననే నాకు కావలసిన వాడు, ఆయననే నాకు శ్రమించేవాడు అని పరమాత్మ విషయంలో అనుకూలము కలిగి ఉండడం ఆ మనసులో అనుకోవాలి. ఇది మొదట. ఆ తర్వాత అలా ఉండడమే కాకుండా ప్రాతికూల్యస్య వర్జనం, ప్రతికూలము అంటే ఆ ఉడ్డుకి అగేన్స్ట్ అన్నమాట, దానికి ఎదురుగా ఉన్నది మళ్ళీ ఈ లోకం. కనుక ఈ లోకమునకు సంబంధించినటువంటి ఏ విషయాలతో సంబంధం పెట్టుకోవలసిన అవసరం లేదు. విముక్తి పొందాలనుకున్న వాడికి, మోక్ష ప్రాప్తి కావాలనుకున్న వాడికి ఆయననే నాకు కావలసిన వాడనుకొని మిగతా పరమాత్మ తప్ప మిగతా విషయాల మీద మనసు పెట్టుకోకపోవడం ప్రాతికూల్యస్య వర్జనం. ఈ రెండు చేసినాక అప్పుడు ఇన్ని చేసినా ఒక విశ్వాసం కావాలి. ఎందుకనకంటే స్వామి అన్నప్పటికీ మళ్లీ దాంట్లో ఈయన కాపాడుతాడో లేదో, ఆయన పట్టుకుంటే ఆయన చేస్తానో లేదో అనేటువంటి దృఢమైన విశ్వాసం లేకపోతే, అది సందేహం ఉంటే అది ఫలించదు. కనుక రక్షిష్యతి ఇది విశ్వాస, తప్పకుండా నా స్వామి పరమాత్మ నన్ను కాపాడుతాడు, నా కోరిక నెరవేరుస్తాడు అనేటువంటి గట్టి నమ్మకంతో స్వామిని చేరడం. అలా రక్షిష్యతి ఇది విశ్వాస అని ఆ నమ్మకం ఉండడమే కాదు, స్వామిని ప్రార్థించాలి కూడా. గోతృత్వవర్ణం, స్వామి నీవు తప్ప నాకు మరొకటి లేదు అని, త్వమేవ మే ఉపాయభూతోవా, స్వామి నీవే నాకు ఉపాయం కావాలి, నీవే నన్ను చెందించాలి అని ప్రార్థించాలి. అందువల్ల ప్రార్థనామతి, ప్రార్థించడం అనేది కూడా ప్రధానమే. అలా ప్రార్థించడం చెప్పేటప్పుడు ఎలా ప్రార్థించాలి అంటే ఆత్మ నిక్షేప కారుణ్యే, మొత్తం భరన్యాసం, స్వామి నీవే తప్ప మరొకటి లేదని ఆత్మని, తనకు సర్వస్వాన్ని స్వామి యొక్క శ్రీపాదాల మీద సమర్పించడమే, ఇంకా తనదేం ఉంచుకోవడం లేదు. ఆ సమర్పించడమే కాకుండా అప్పుడు కార్పణ్యం, కృపణత్వం, స్వామి నేను దీనుణ్ణి, అకించన అనన్యగతి శరణ్య తత్పాదమూలం శరణం ప్రపద్యే అని, స్వామి నాకేమి లేదు, నా దగ్గర నిన్ను పొందడానికి కావాల్సిన ఏమి లేదు, కనుక అకించన నాకు కార్పణ్యం అంటే కృపణ, దీనుణ్ణి, నాకు వేరే గతి లేదు, వేరే మార్గం లేదని మాటలో ప్రార్థించుకోవాలి. ఇలాగా స్వామి మీద విశ్వాసం, స్వామి అనుకూలమనుకుని ఆ పరమాత్మను పొందాలనుకున్నప్పుడు పరమాత్మకు వ్యతిరేకమైన విషయాలను మనసు పెట్టుకోకుండా ఆయననే తప్పకుండా నన్ను కాపాడుతున్న దృఢమైన విశ్వాసంతో ఆయనను ప్రార్థించి ఆ ప్రార్థన లోపల సకల సర్వస్వం కూడా ఆయనకు నాకుండేటువంటి అది నదేహం న ప్రాణం నచ అశేషాభిలషితం అని అంటారు స్తోత్రత్నంలో. కనుక మన దేహం సర్వమును కూడా పరమాత్మ శ్రీపాదములను ఉంచిన తర్వాత స్వామి నీవు తప్ప నాకు మరొకటి లేదు, నా స్థితి ఏమిటి అని చెప్పుకోవడం అనేది ఉందో, అది ఈ రకంగా చెప్పినప్పుడు ఆయన మనసు కరిగిపోతుందట. ఆ కరిగిపోయి అప్పుడు మనను తానే స్వీకరించి తాను అనేక రకాలుగా ఉపయోగించుకుంటాడు. కనుక ఇలాగా చేయడాన్ని ప్రపత్తి అంటాం. దానికే కనుక వీళ్ళు అలాగే చేస్తున్నారు. అక్కడ ఇంతసేపు చేసిన తర్వాత కూడా అమ్మవారిని ముందుంచుకొని ఆమె పురుషకారంతో స్వామిని చేరినప్పటికీ ఆనుకూల్యస్తవర్చ, స్వామి నీవు తప్ప మనకు లేరయ్యా, మేము నిన్ను చేరుకున్నాము అని నీ గుణముల చేతనే, నీ కళ్యాణ గుణముల చేతనే మేము నిన్ను జయింపబడి నీకు ప్రపత్తి చేస్తున్నామని చెప్పుకున్నారే, ఈ లక్షణాలు అందులో కనిపిస్తాయట. అందువల్ల దీనికి ఉదాహరణగా మనకి రామాయణంలో విభీషణ శరణాగతి చెబుతారు. విభీషణుడు తాను రావణాసురుడు దిక్కుల పాంసమని వాడు దాన్ని పంపించేస్తే ఇక వీడినేమిటి వదలాలని చెప్పనుకొని రాముణ్ణి వచ్చి శ్రీరామచంద్రుణ్ణి తాను శరణాగతి వేడతాడు. ఆ వేడేటప్పుడు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయట. అక్కడి పరిత్యక్తామయాలంక మిత్రాణి ధనారిచ, నాకుంటే సర్వాన్ని నేను వదులుకొని స్వామి నీవే తప్ప మరొకట్లేని చెప్పి భవద్గతమ్మే, మొత్తం కూడా నా జీవితం నీకే అంకితము అని చెప్పుకున్నాడు. అలాగా ఆ శరణాగతి చేస్తే అప్పుడు స్వామి తప్పకుండా రక్షించాడనమాట. ఈ రకమైన దృష్టితో వాడు గోపికలు కూడా అక్కడ శరణాగతి చేశారు. ఆ శరణాగతి చేసేటప్పుడు అకించన, మాకుండే స్థితం ఏమిటో చెప్పాలి కదా, కార్పణ్య దోషం కృపణలము మా దగ్గర ఏమి లేదు చెప్పుకోవడం కోసం ప్రారంభించారు. ఇక్కడ ఏమిటి అంగన్ మాంగ్యాలత్ అరిచరభిమాన భంగమాయి వందు నిన్ పల్లిక్కట్టిల్ కీజే శంగమిరుప్పారు పోల్ వందు తలపెయిదోం అని తమకుండేటువంటి ప్రపత్తిని చెప్పారనమాట. ఇక్కడ స్వామి ఇదిగో చూడండి మేము ఎలా చేరుకున్నాం మీకు అంటే అంకణ్మాంగ్యాలత్తరిశర్, అంటే చాలా అందమైన
మధురమైన ఆకర్షణీయమైనటువంటిది అన్నమాట. అలాంటి ప్రదేశాలు ఈ భూలోకంలో ఎన్నో ఉన్నాయి. కణ్ అంటే ప్రదేశాలు ఎక్కడున్నాయి? మా జ్ఞానం అంటే ఈ భూమి, అది గొప్ప భూమి. గొప్ప భూమి అంటే ఈ భూమే కాదు, మొత్తం ప్రకృతి మండలం. ఈ ప్రకృతి మండలంలో అంతటా కూడా పరమాత్మ సృష్టిలో ఎన్నెన్నో అందాలున్నాయి, ఎన్నెన్నో భోగాలు కలిగించేటువంటి స్థితులున్నాయే అని చెబుతూ వీటిని పొందడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు వ్యక్తులంతా అంటూ స్వామి ఇక్కడ రకరకాల అందాలను సృష్టించాడట. ఎందుకు సృష్టించాడు ఆయన అంటే, ఇక్కడ సామాన్యంగా తన సృష్టిలో ఉన్నటువంటి జీవులంతా తన వాళ్లు. వీళ్ళందరినీ నేను సృష్టించినప్పుడు నేను వాళ్లకు కన్న తండ్రినే. పితాహం అస్య జగతః అనుకున్నాడే. ఈ లోకానికి తాను తండ్రి గనుక, లేదా తాను కన్నవాడు గనుక, అలాంటి వాడిని వాడు ఈ యొక్క బాధ్యత కూడా మనకు కావలసినటువంటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఆయనదే. అందువలనట జీవులు ఇక్కడ సృష్టి చేసేటప్పుడే, ఈ జీవులను ఇందులో చేర్చేటప్పుడే ఈ జీవులకు కావలసిన సకల సౌకర్యాలు సర్వేశ్వరుడు చేశాడట. అందువల్ల ఇక్కడేంటి, సామాన్యమైనటువంటి పసిపాప ఆహారం లేని ఉండలేదే. కాని అప్పుడే పుట్టిన పాపకో లేక 6 నెలలలో ఉండేటి పాపకి తాను ఆకలి తీర్చుకోవడం కోసం ఎక్కడికి వెళ్తుంది? ఏం తినగలుగుతుంది అది? కనుక అది చూచినటువంటి, అది సంకల్పించుకున్న పరమాత్మ ఆ పాపకు బాధ కలగకుండా ఆమె ఆహారం దొరికేట్టుగా కన్నటువంటి మాతృమూర్తి దగ్గరనే పాలు పెట్టాడు కదా. ఆమెకు పాలు తాగాల్సిన అవసరం పాపకు అయిపోయిందంటే పాలు అక్కడ కూడా ఉండవు అంటే అర్థమేమిటి? ఎంత దయామయుడైతే పసితనంలోంచే మనం రక్షించడం కోసం శ్రమ లేకుండా ఆహారాన్ని మాతృమూర్తి దగ్గర అందించాడు. అలాగా పెరిగిన తర్వాత ఇక్కడ ఉండడానికి భూమి, తాగడానికి నీళ్లు, పీల్చడానికి గాలి, అలాగే విహరించడానికి ఆశ్చర్యమైనటువంటి ప్రకృతిలో అద్భుతమైనటువంటి సృష్టి చేశాడు స్వామి. ఆ స్వామి చేసినటువంటి ప్రకృతి ఒక ఆకాశ ఖగోళంలో కూడా ఒక విచిత్రం ఏంటంటే, ఆయన ఈ భూమిని ఒకచోట ఉంచకుండా గిరగిరా తిప్పుతూ ఉన్నాయట. ఎందుకు ఈ గిరగిర తిప్పడం అంటేనట, ఇదిగో పాపను కన్న తర్వాత తల్లి ఏం చేస్తుంది? ఆమె ముద్దు ఆడడం కోసం ఎలాగ తొట్లలో పడుకోబెట్టి అటూ ఇటూ ఊపుతూ గానం చేస్తుందో, అలాగే ఇక్కడ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి తన సంతానాన్ని, జీవులకు సంతోషం, తొట్టిలో పడుకున్నంత ఆనందం కలగడం కోసం గిరిగిర తిప్పుతూనే ఉందట. గాలి యొక్క ధ్వని వల్ల కమ్మని పాటలు వినిపిస్తూ ఉందట. అలాగే ఆకాశం పైన కప్పితే, అంటే తొట్టెలో పడుకున్నటువంటి పాపకి తాను ఆనందం కలగడం కోసం పైన ఒక చాందిని కట్టి, ఒక గట్టకట్టి రకరకాల బల్బులో బొమ్మలో కట్టినట్టుగానే ఆకాశం అనేటువంటి ఒక చాందిని లాంటిది ఒక కట్టి రంగురంగుల రూపాల్లో ఉన్నటువంటి వస్తువులు అక్కడ పెడుతూ గోళాలను పెట్టి, దాంతో పాటు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇలాంటి బల్బుల్ని వెలిగించి ఇవన్నీ ఎవరి కోసం పెట్టాడు? అందువల్లే మనం చూడమే. వీటికి కారణమేంటి? ఒకసారి ఏ వెన్నెల్లో పడుకుంటే ఆసారి మనం ఆకాశంలోకి చూచి అందమైన పున్నమ నాటి చంద్రుని చూసినప్పుడు ఎంత ఆనందిస్తాం. అలాగే చుక్కల వైపు చూసినప్పుడు మనం ఆకాశంలో చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. అలాగే సూర్యుని యొక్క ఉదయాన్ని చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది. ఇవన్నీ దేని కొరకు సృష్టించాడు ఆయన అంటే, కన్నవాడు, కన్న తల్లి తన పిల్లలకు ఆనందం కోసం ఎలాంటి ప్రకృతి, ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తుందో, అలాగే స్వామి ఇక్కడ తాను సృష్టి చేసి ఈ జీవులను ఇక్కడుండి వాళ్ళకు కావలసిన ఆహారాన్ని, కావలసిన పోషణ పదార్థాన్ని ఇస్తూనే ఆనందాన్ని కలిగేట్టుగా రకరకాల సన్నివేశాల్ని తాను సృష్టించాడట. కనుక ఈ భూమి నిండా ఎక్కడ చూసినా అన్ని అందాల, అంటే వాటి ఒక సౌందర్యాన్ని కలగజేసి ఆకర్షణాన్ని కలగజేసేటువంటి అందమైనటువంటి దృశ్యాలే ఉన్నాయి. వాటిని చూస్తే ఎంత ఆనందం. కనుక ఇది ఎవరి కోసం? ఇన్ని చూచినప్పుడు ఏం భావన కలగాలి అంటే, స్వామి మా కోసం ఎంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఇచ్చావు,
ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఏర్పాటు చేశావు. ఇది సామాన్యుడు వల్ల అయ్యేది కాదే. ఇది ఏదో అపరిమితమైన శక్తి సంపన్నుడు, పరమ దయాళువు, పరమ చైతన్యమైనటువంటి స్వామి మాత్రమే దీన్ని చేయగలుగుతాడు అనే భావన కలిగినప్పుడు ఈ ప్రపంచాన్ని, ఇక్కడుండే ప్రకృతిని, ఈ దృశ్యాలని, ఈ ఖగోళాలని, సూర్య చంద్ర నక్షత్రాది బ్రహ్మాండమైనటువంటి ఈ ఆకాశ అంతా గోళ సంచానంత నక్షత్ర మండలాన్ని చూచినప్పుడు ఆశ్చర్యం కలగాలి, ఆనందం కలగాలి. ఆ దృష్టిలో దీన్ని సృష్టించిన వాడి గురించి ఆలోచన రావాలి. అలాంటి వాడికి తమ చేసిన మనకు వాడి కృప వల్ల మనం పొందుతున్నటువంటి ఆనందానికి మనం కృతజ్ఞమై ఉండాలి. ఇది ఉండవలసిన స్థితి. అలా కాకుండా ఏం జరుగుతూ ఉన్నది, ఈ ప్రకృతి సంబంధం వల్ల ఇక్కడ ఉన్నది నాది అని, అక్కడేమిటి అంగణ్మాన్యాలత్, ఈ లోకమంతా కూడా ఇంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ భూమిని, ఈ ప్రపంచానంతా కూడా ఇది నాది, నేను అనే భావన, ఒక అహంకారం. ఈ ఏమిటి రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉన్న ప్రకృతితో సంబంధం కలగడం వల్ల మనకు అహంకారం పెరిగి, అప్పుడు సర్వేశ్వరుడైతే ఈశ్వర సర్వభూతే భూతాన్ అంటే సర్వభూతి ఉద్దేశ అర్జున తిష్టది. ఈశ్వరుడైన వాడు అన్ని సృష్టిలో ఉన్న అందరి యొక్క హృదయంలో ఉన్నాడు. ఇది ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అర్థమేంటన్నమాట, ఈశతే అంటే నియమించేవాడు, కంట్రోలర్, డిక్టేటర్. అలాంటి వాడు. ఆయనకు నేను చెందినవాడిని అనుకోకుండా ఆయన దీనికి ఈశ్వరుడు, ఆయన దీనికి యజమాని అనే దృష్టి లేకుండా ఏమనుకుంటున్నాం మనం? చాలా మంది ఇది నాది, ఈశ్వరోహం అహం భోగి, ఇది నాది, ఈ భూమి నాది అని అనుకునే దీంతో సామాన్యంగా తనకున్న భూమినే కాక మొత్తం భూమిని ఆక్రమించే పరిస్థితి, తన రాజ్యమే కాక ఇతర రాజ్యాన్ని ఆక్రమించే పరిస్థితి. ఇలాగా ఏం చేస్తున్నారంటే అహంకారంతో, అభిమానంతో, తనకుండేటువంటి గర్వంతో లోకమంతా కూడా తనదిగా చేసుకునే ప్రయత్నం, పరమాత్మకు సంబంధించిన వస్తువుని తన వస్తువుగా చేసే ప్రయత్నం చేస్తూ ఈ లోకాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజులున్నారే, రాజులంటే వాళ్ళు ఏమైనా ఎప్పుడు వాళ్ళకి ఏమైనా దండయాత్రలు చేయడం, రాజ్యాన్ని పెంచుకోవడమే. ఇదే సంబంధం. పెంచుకోవడమే కాకుండా నాది నాది అని అభిమానం ఉన్నట్టు. అభిమానం అంటే అర్థం ఏంటంటే ఈ వస్తువు నాది. అభిమానం రెండు రకాలు ఉంటుంది. అభిమానం అంటే గర్వము అనొచ్చు, అభిమానం అంటే నాది అనేటువంటి ఒక భావన కావచ్చు. ఈ రెండు రకాలు ఉంటుందట. కనుక దీనికి అభిమానం అహం అనే అభిమానము, మమ అనే అభిమానము. అహం అంటే ఇదిగో ఈ నేను, నా శరీరము, నా వస్తువు అనేది గర్వము. అలాగే అభిమానం అంటే ఇగో ఈ బయట ఉన్నదంతా నాది అనేటువంటిది, దీన్ని ఎవరికీ లేదు అనే భావన ఈ ప్రకృతిలో పడ్డ జీవులందరికీ కలగడం వల్ల ఏమైపోయింది స్వామి, ఇందులో నీ వస్తువును వాళ్ళు తీసుకుంటున్నారు. కనుక ఈ అభిమానం అనేది వీళ్ళకి వాళ్ళకే కాదు, చిన్న చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి దాకా ఉందట. బ్రహ్మదేవుడు అనుకుంటాట స్వామి ఇచ్చిన, ఎందుకంటే సృష్టి చేసే అధికారాన్ని తాను ఇస్తూ తాను అంతర్యామిగా ఉండి చేయిస్తే ఆ బ్రహ్మదేవుడు కూడా మరిచిపోయి నేనే ఇదంతా సృష్టి చేస్తున్నాను అనుకుంటాడట, నేనే ఇదంతా జరుగుతున్నాను అనుకుంటాడట, ఇలా ఇదంతా నాది అనుకుంటాడట. అలాగే సామాన్యమైనటువంటి చీమ దగ్గర నుంచి కూడా ఇది ఏమిటంటే ఈ ప్రకృతిలో సంబంధం కలిగిన జీవులకుండే లక్షణం. ఆ సామాన్య చీమ కూడా చిన్న పొక్కలో చేరితే ఇది నాది అనుకుంటుందట. ఏది నీదండి అంటే తాను సింహము ఉన్న గుహ తాను కట్టుకున్నదా, లేకపోతే చీమ ఉన్న సామాన్యమైన రంధ్రము తాను తయారు చేసుకున్నదా, లేకపోతే ఆ తయారు చేయడానికి భూమి తనదా, ఎక్కడుంది? వాస్తవానికి మనుషులమైన మనం కూడా మన తెలివితేటలు పట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఇది నాది అంటున్నామే. ఇల్లు అంటే ఎలా కట్టుకున్నావు నువ్వు? మట్టితో కట్టుకున్నావు, నీటితో కట్టుకున్నావు, ఇసుకతో కట్టుకున్నావు. ఈ ఇసుక, నీరు, మట్టి, భూమి ఇవన్నీ ఎవరివి? ఎవడు సృష్టించాడు ఇవన్నీ? వాటిని తీసుకొచ్చి పెట్టగలిగేటువంటి జ్ఞానం ఎవడిచ్చాడు నీకు? మోసుకొచ్చే చేతులు, కాళ్ళెవడిచ్చాడు? నీ చేతులు నీవి కావు, కాళ్ళు నీవి కాదు, శరీరం నీది కాదు, జ్ఞానం నీది కాదు, వస్తువు నీది కాదు. ఏది కాకపోయినా అన్నిటికీ నాది 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 అనే భావన, దానికోసం పరితపిస్తూ ఉన్నంతకాలం కూడా ఇది నాది నాది అని దాంట్లో పడుతున్నారే ఈ లోకంలో. ఇది సామాన్య విషయమైతే ఇక మరింత ఆశ ఉన్నటువంటి రాజులున్నారే, వాళ్ళైతే ఎంత అంటే అంత అనుకుంటున్నారే. కనుక అంగణ్య ఇలా అనుకున్న వాళ్ళంతా ఏమైపోయినారు స్వామి చెప్తుంది ఇక్కడ అనమాట. ఎందుకంటే అంగణ్య ఉన్నటువంటి లోకాన్నంతా కూడా తాను మా జ్ఞానం
భూమాన్ని కూడా అరిషర్ అభిమాన భంగమాయ్. అరిషర్ అంటే రాజులు అన్నమాట. ఇంతకాలం నాదనుకున్న వాళ్ళు కూడా కథ ఏముంది, రకాలే రాజులు రాజ్యములు గెలవరే, ఎక్కడ పోయినాను వాళ్ళంతా అంటూ అరిషర్ అభిమాన భంగమాయ్. వాళ్ళు నాది అని భంగం అయినప్పుడు అప్పుడేం చేస్తారట, సామాన్యంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే వాడు రాజవుతాడు, ప్రతి చోట విజయం లభిస్తుంది వాడి మీద విశ్వాసం ఉన్నప్పుడు. అది కాదు నేను అనుకున్నాడా, వాడి శక్తిని, వాడి కృపను, పరమాత్మ కృపను తాను వెనుకకు తీసుకుంటాడు, విత్డ్రా చేస్తాడు. ఎప్పుడైతే వాడు తప్పుకుంటాడో, వాడి అనుగ్రహం కలగదో, వీడి పతనం అవుతాడు. అప్పుడేమవుతాడు, వాడు దిక్కులేని స్థితికి వస్తాడు. ఇలా ఎందరు జరిగినారు స్వామి అని చూపిస్తూ, కానీ ఇక్కడ సామాన్యంగా ఏంటంటే అది తెలిసి కూడా ఈ రాజులంతా, ఈ వ్యక్తులంతా ఎంత అభిమానం, ఎంత నాది అనుకుంటారు. కనీసము వ్యక్తి స్థలం సంగతి ఎట్లుండని, కనీసం పేరును బట్టి కూడా తానే అనుకుంటాడు. ఇక్కడ మనకి పరమాత్మ పేరు వాసుదేవుడు, కృష్ణ భగవానుడు వాసుదేవుడు. అలాంటి పేరే ఒక కాశీరాజుకు ఉన్నదట. ఆ కాశీరాజుకుంటే అది ఆయనకు పౌండ్రక వాసుదేవుడు అని పేరు. ఈ పౌండ్రక వాసుదేవుడు అని పేరుంటే వాడేమనుకున్నాడట, ఈ భాగవతంలో పురాణంలో ఎక్కడ చెప్పిందైనా నేనే, ఆ చేసిన గొప్ప దివ్య లీలని నాయే అని ఇలా భావించుకునేవాడట. ఇది ఒకరోజు ఆయన దగ్గరికి నారదుల వారు పోయినారట. ఆయన సర్వకాలంలో ఉండేవాడే. వెళ్ళేటప్పటికీ, ఏమయ్యా నువ్వు పౌండ్రక వాసుదేవుడు అంటున్నావు, కానీ నీకు తెలుసా ద్వారకలో ఇంకో వాసుదేవుడు అనేవాడు ఉన్నాడు అన్నాడట. నా పేరుగాక, నేనుగాక మరొకడు నా పేరు ఉన్నాడా? ఎట్లా ఉంటాడు? ఆ పేరు తీసేస్తాడా, లేకపోతే వాడి మీద దండయాత్ర చేసి వాడి మొత్తం మరి రాజ్యాన్ని గుంజుకోమంటాడా అన్నాడు. ఆ మాట నారదుల వారు కృష్ణుడికి అప్పగించాడు. మళ్ళీ స్వామి అదిగో నీకన్నా గొప్ప వాసుదేవుడు అక్కడ ఉన్నాడు, నీవు వట్టి వాసుదేవుడు అయితే ఆయన పౌండ్రక వాసుదేవుడు, వాడికి ఎక్స్ట్రా ఉంది పేరు. అలాగా అయితే చూచి చెప్పాడట ఆయన రమ్మని. వస్తే అప్పుడు ఆ పౌండ్రక వాసుదేవుణ్ణి, సరే ఆ కథ అంత పెద్దగా ఉందనుకుంటే చక్రాన్ని వదిలి వాడిని కాశీపట్నాన్ని సమాప్తం చేశాడు. అంటే ఏమిటి ఇక్కడ, కేవలము పరమాత్మ నామము కూడా తనది తప్ప ఇంకోటి కాదనేటువంటి స్థితి రావడం, చివరికి వాడు నాశనం అయిపోయినాడు. అలాగే రాజ్యాని కొరకు అనేక రకాలుగా తనకి అంకితమైనటువంటి వ్యక్తుల గురించి మనకు తిరువామిడిలో నమ్మాళ్వార్లు ఒక ఉపదేశం చేస్తారు. నమ్మాళ్వార్లంతా కూడా తాము భగవద్ అనుభవం పొందినవారు కనుక, అలాగే పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంసారాల యొక్క స్థితి తెలుసు కనుక వీళ్లంతా చెడిపోతూ ఉంటే బాధపడి తాము ఉపదేశం చేస్తారు. దాంట్లో రకరకాల ఉపదేశాలు, అందులో సంసారాలకు ఉపదేశం చేస్తారు, ధనవంతులకు ఉపదేశం చేస్తారు, కవులకు ఉపదేశం చేస్తారు, ఇలా ఎందరికో చేస్తారు. ఇలా కాదు అని అలాగా శ్రీమంతమే గొప్ప అనుకునేటువంటి వాళ్ళ కోసం, అధికారమే గొప్ప అనుకునే వాళ్ళ కోసం, రాజుల కోసం చెబుతూ అంటారు అక్కడ, ఏమయ్యా తిరునారణందాల్ సింధిత్ తుజిమినో. తిరునారణన్ ఆ శ్రీమన్నారాయణుడున్నాడే, ఆయన యొక్క శ్రీపాదములు నీవు మనసులో పెట్టుకుని బాగుపడవయ్యా, లేకపోతే సర్వనాశనం అవుతావు తెలుసా మీకు అని అంటూ అక్కడ చెప్తారు. వరుణాయిగమాయి ఓడవులవుడన అండవరు కరుణాయి కవరుంద కాలరు సిదిగియ పానయరు పెరునాడు కాన ఇమ్మైలే పిచ్చయి తాంకొలువరు తిరునారణందాళ్ళు సింధిత్తుయిమినో అంటారు అక్కడ. అయ్యో ఏమయ్యా నీకు తెలుసా, ఇంతమంది రాజ్యాలు ఇంతమంది చేసినది, ఇదిగో మీకు తెలుసా ఒక చక్రవర్తి ఉండేవాడు, వరుణాయిగనాయి, ఆయన ఓ డబ్బులు అంటే ఉన్నంత కాలము వాడికి తృప్తి లేక ఈ రాజ్యం ఆ రాజ్యం అన్ని తనకే అనుకొని తాను రకరకాల రాజ్యాలకు దండయాత్ర చేసి మొత్తం సంపాదించుకుని మొత్తానికి నేనే గొప్ప అనుకున్నాడు ఆయన.
వాడికి తెలియదు పతిం విశ్వస్య అని సకల లోకాలకు ప్రభు అయిన పరమాత్మ అని అనుకోకుండా నేను ప్రభుని అనుకున్నాడట. అనుకొని ఏం చేశాడు, యుద్ధాలు చేస్తూ పోయి గడిచిపోయినాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నంతకాలం బాగానే వచ్చి చివరికి ఒకసారి ఏమైపోయిందంటే వాడి కర్మం బాగలేక మరి వేరే శత్రువులు దాడి చేస్తే ఓడిపోయి సకల రాజ్యమంతా పోయిపోయి ఏమి దిక్కుల స్థితి వచ్చిందట. వరుణాయుగమాయ్ ఓడగులవుడనాండవరు. చివరికి ఏమైపోయింది, వాడు ఎంత రాజ్యం పోయినా ఏం పోయినా మరి శరీరం ఉంది కనుక దాన్ని పోషించుకోవాలి కదా, తిండి అవసరం కదా, ఆకలి ఉంది, దప్పి ఉంది, వాడు మనిషే కదా. ఎలాగా అనుకుంటున్నట అప్పుడేం చేసినాడు, ఇక చివరికి ఏం లేకపోతే భిక్షాటన చేసి చిప్పబట్టుకొని ఇంటింటికి తిరిగి తాను ఏదో కడుపు నింపుకోవాల్సిన స్థితి వచ్చిందట. వస్తే దాన్ని ఏం చేయాలి మరి, ఆ వచ్చినా వాడు నేను రాజును అనే అహంకారం పోలేదు. ఎక్స్ అని పెట్టుకుంటారే, ఇదివరకు ఉన్నది భూంగా ఇంకా దానికి అదొక అధికారం లాగా ఈ రాజుననే అహంకారం పోలేట వీడికి. పోకేమైపోయింది, పదుల్లో ఏమనుకుంటారేమో ఇంత మహారాజుండి ఇల్లు అయిపోయిందని హేళన అవుతానేమో అనుకున్నట. ఆ అభిమానంతో ఏం చేసేవాడట ఆయన, అడుక్కోవడం కూడా పగలు అడుక్కునేవాడు కాదట. పగలు అందరూ చూస్తారని రాత్రుల వెళ్లి చీకట్లో ఏదో ముసుగు వేసుకుని అక్కడ వెళ్లి అమ్మా అని అడుక్కునేవాడట. అడుక్కుంటే సరే ఏదో వేసేవాడు, ఎవరు చూస్తారో ఎవడు అడుగుతున్నాడో వేసిన వాడికి వేసేస్తారు, తినిపోయేవాడు. కానీ ఈ నెల రోజుల్లో చీకటి రోజులపై వెన్నెల రోజులు కూడా వస్తాయి కదా, శుక్లపక్షంలో నిండు పున్నమ, ఆ రోజు మంచి వెన్నెల వచ్చింది, ఇక ఆ రోజు ఆకలి అవుతుంది, అడుక్కోవాలి. బయట వెళ్తే ఆ వెన్నెల్లో నా ముఖం చూస్తే ఓహో రాజు అంటారని అనుకొని ఏం చేశాడట, చీకటి నల్లగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలనుకొని ఆ ఇంటి చూరు ఉంటుందే, ఇంటికి అవతలి గోడ కీతలకి నీళ్లు పడకుండా ఉండేట చోట కాస్త అడ్డంకుంటే ఆ వెన్నెల పడక అక్కడంతా చీకటి ఉందట. ఆ చీకట్లో గోడ పంటి నడుచుకుంటూ పోయినాడట పట్టుకుని. పోంగా అక్కడ ఒక కుక్క పడుకుంది, అది నల్లది, అది కనిపించాలి. దాంట్లో ఒక్కసారి కాలు పెట్టి దాని మీద కాలు పడ్డది, కాలు పడంగానే వెంబడబడి కరిచింది. అది కరిస్తే అబ్బా అని అమంతం ఓ మొత్తుకుంటూ ఇట పడ్డాట. పడేటప్పటికి కింద పడ్డాడు, కాలు గాయమైపోయింది, చిప్ప వలిగిపోయింది. లోకమంతా అయ్యోయో ఎవరో చూసేటప్పటికి అయ్యో పాపం మహారాజే కదా ఇన్ని రోజులు చేసిండు, ఇప్పుడు ఇట్లా అయిందా అన్నారట. కనుక అంత స్థితి ఉన్నా మన నీ పని అట్లా అవుతుంది కనుక ఎవరైతే అందువల్ల కరుణాయి కవరుంద కాలరు, కరుణాయి అంటే నల్లటి కుక్క కరిస్తే కాలవాడు పెరునాడు కాన లోకమంతా చూచేట్టుగా తానెంత దాచుకున్నా కాలేదే. ఈ మెయిలే పిచ్చయిదా అంకొలువరు, ఈ మెయిలే అంటే ఈ జన్మలోనే వాడు ఉండి ఏ జన్మలోనైతే మహారాజు అయిపోయి తాను గొప్పవాడు అనుకున్నాడో అలాంటి వాడికి పరమాత్మ కృప లేకపోవడం వల్ల వాడు చివరికి ఇదే జన్మలో వాడు బిచ్చమెత్తుకొని చివరికి 10 మందిలో అవమాన పాల్గాల్సి వచ్చింది పరిస్థితి. కనుక మీరు నమ్ముకొని రాజ్యాలు ఈ అధికారాలు పలికిరావయ్యా, వాడి అనుగ్రహం ఉంటే అన్ని వస్తాయి, కాకపోతే ఇది లేదు. కనుక తిరునారాయణందాలు సింధెత్తు ఇమినో, తిరునారాయణ్ అంటే శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదములనే మీరు మనసులో చింతించి వాడిని పట్టుకొని నువ్వు జీవించండి. ఏమిటి వీటి కోసం తప్పిస్తారని మనకు నమ్మాళ్ళ వారు తిరువాయుమనే దివ్య ప్రబంధంలో ఒక ఉపదేశం చేస్తారు ధనికులకి. సరే అదంతా ఇంకా బాగా వివరాలు ఉన్నాయనుకోండి. కనుక ఇక్కడ అంటే ఏమిటి, మహారాజులమని గర్వించే వాళ్లకు కూడా ఒకసారి అభిమానం నేను నాది అని అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అక్కడి నుంచి చక్కగా మళ్లీ నీ దగ్గరికి వస్తారు స్వామి అంటున్నారన్నమాట. అంటే లోకల్లో మన అనుభవం ఉంది కదా, మనకు నడిచినంత కాలం పరమాత్మ యొక్క కృప కలిగినంత కాలం సరే బాగుంది అనుకుని నా అంతటి వాళ్ళు లేడనుకుంటాం. ఎప్పుడైతే ఆపత్తు వస్తుందో అప్పుడు మళ్లీ పరమాత్మ దగ్గరికి పరిగెత్తాం. ఆపద ముక్కులవాడా వెంకటేశ్వర అంటామే. అంటే అర్థమేంటి అంటే మనకి ఆపత్తు వచ్చినప్పుడు మళ్లీ వాడి దగ్గరికి పోవడమే. పోయితే వాడు రక్షించాలని నమ్మకం ఏముంది కనుక ఇన్ని రోజులు నీకు ఇస్తే, నిన్ను మహారాజును చేస్తే, నీకు సర్వస్వమైన భోగాలు ఇస్తే వాటిని దుర్వినియోగం చేసుకుని అహంకారంతో పోయినావే, ఇప్పుడు పో అనవచ్చు. కనుక అలాంటి స్థితి కాకుండా ఎప్పటికీ పరమాత్మనే నమ్ముకోవాలి. కనుక స్వామి ఇక్కడ గోపికలు చెబుతున్నారు, అలాగా సామ్రాజ్యాన్ని అనుభవించిన వాళ్లు కూడా నీ కృప లేకపోతే ఎలాగా వాళ్లు మళ్లీ తాము ఆపత్తులు నీ దగ్గరికే వచ్చి నీ కాళ్లే పట్టుకుని నీ చేతులు చేస్తారో మా పరిస్థితి అంతేనయ్యా. వాళ్లకున్న అభిమానం నేను అనే గర్వం పోయిందే, అలాగే మాకు కూడా ఇంతకాలం మేము అనుకున్నాం మాకు స్త్రీత్వాభిమానం అంటే అర్థం ఏంటి, మేము స్త్రీలము,
అంటే మేము స్త్రీలము అన్నప్పుడు మేము ఏంటంటే మా దగ్గరికి ఆయన రావాలి అనుకున్నాం తప్ప మాకుండేటువంటి గర్వాన్ని పోగొట్టుకొని నీ దగ్గరికి వచ్చామన్నారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే స్త్రీత్వం అనగానే అర్థమేమిటి? పరతంత్రత అన్నమాట. అంటే ఏంటి? పరమాత్మకే పరతంత్రులై ఉండాలి. ఇది లక్షణం. ఆ లక్షణాన్ని మాకే పరమాత్మ పరతంత్రుడు అనే భావంలో ఇంతకాలం ఉన్నాం. కానీ అది కాకుండా స్వామి నేను నీకు సంబంధించిన వాళ్లము అనే మాకు ఇప్పుడు తెలిసింది కనుక నిన్ను ప్రపత్తి చేస్తున్నామని ప్రార్థించారన్నమాట. అంగన్మాజ్ఞాలత్తు అరిశర్ అభిమాన భంగమాయి. అప్పుడేం చేసినారు? நீ తర్వాత పళ్ళిక్కటిల్ కీజే శంగబిరుప్పార్ పోల్. ఆయన యొక్క సింహాసనం కిందికి చేరుకున్నట అందరు గుంపులుగా ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ పొమ్మన్నా పోరట. ఎందుకంటే మళ్ళా పోతే అవుతుంది అనుకోని అలా ఎట్లా వచ్చి నిన్నే విడవకుండా పట్టుకున్నారు స్వామి. మాకు కూడా మాది అభిమానం పోయింది ఇప్పుడు కనుక పోయి నిన్ను ప్రపత్తి చేశాము. అందువల్ల నీవు నా కృప చేయము అనేటప్పటికీ అప్పుడు కృష్ణుని యొక్క అనుగ్రహం కలిగిందట. ఆ తర్వాత ఒక్కసారి తాను కటాక్షించపోయినాడు. అంటే తాను మేలుకొని వీళ్ళని అనుగ్రహించపోయినాడట. పోయేటప్పుడు అప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యయ్యో స్వామి ఒక్కసారి మేలుకోక మేము వచ్చింది దేనికో తెలుసా? ఇప్పటిదాకా వాళ్ళు వచ్చింది ఏంటి దేనికోసం అంటే వాళ్ళక్కడ నాయనాయ నిండ నందగోపురుడు అంటప్పుడు కూడా అప్పుడేంటంటే ఆయన అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి తోరణవాసాలు కాప్పానే అన్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ స్వామి నాడే ఏమిటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటంటే ఏమి లేదండి తుయలజపాడువాన్ ఆయన పడుకున్నప్పుడు ఒకసారి చూడాలి. ఆ నిద్ర లేస్తుంటే నిద్రలోంచి లేచినప్పుడు ఎట్లా ఉంటాడో ఆ సౌందర్యం చూడాలని వచ్చామండి. అది ఒక ఆనందమేనట. అంటే అర్థమేమిటి? సామాన్యంగా వ్యక్తులకు మనుషులకు అన్ని రకాల ఆనందం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. కానీ నిద్రలో ఆ సౌందర్యం ఉండడం చాలా కష్టం, ఒక్క పరమాత్మకు తప్పనట. ఈ పరమాత్మ భువనైక సుందరమూర్తి. ఆయనలో సౌందర్యమే రాసి ఉన్నట్టుగా తేజసాం రాశిం ఊర్జితం అని శాస్త్రం చెబుతోంది. ఆయన సకల తేజస్సులకు సకల అందాలకి మూల రాశిట. ఆ అందాలని చూడడమే మనకు కావలసింది. ఆయన దివ్యమంగళ విగ్రహంలో, ఆయన నడకలో, ఆయన ఉనికిలో ఉండేటువంటి అందమేమిటో చూడడం కూడా ఆనంద అనుభవమే. కనుక సత్యం శివం సుందరం అనేది పరమాత్మతత్వం చెప్పినప్పుడు సత్యస్వరూపుడు మంగళస్వరూపుడే కాక సౌందర్య స్వరూపుడు. ఆ సౌందర్యం అనుభవించడమే వీళ్ళకి కావలసింది. కనుక ఈ సౌందర్యానుభవంలో అంటే ఆండాళ్ తల్లే కాదు మన ఆళ్వార్లంతా కూడా పరమాత్మ యొక్క దివ్యతత్వ లీలలను వర్ణించినప్పటికీ కూడా వాళ్ళు దేన్ని అనుభవించాలనుకుంటారంటే స్వామి యొక్క సౌకుమార్యము సౌందర్యము వారికి ఉండే దివ్యమంగళ విగ్రహంలో ఉండే విశేషాలు కోరుకుంటారు కనుక ఇక్కడ కూడా గోపికలు సహజంగానే కృష్ణ ప్రేమ కలవారు కనుక ఆయన సౌందర్యాన్ని చూడాలనుకున్నట. ఈ సౌందర్యం అనేది చాలాసార్లు చాలా మంది చూసి ఉంటారు, సేవించారు. కానీ ఎవరైనా సరే చివరికి పడక సౌందర్యం దాకా సేవించుకున్నారు. పడక సౌందర్యాన్ని మనకు రామావతారంలో విశ్వామిత్రుల వారు ఒకసారి రామచంద్రుడు పడుకుంటే వారిని లేపబోయేటప్పటికీ ఆయనకు సౌందర్యాన్ని చూచి కౌసల్యా సుప్రజ రామ అన్నారే. అలాగే సీతమ్మ కూడా ఎన్నోసార్లు రాముడి యొక్క దివ్య తేజస్సును పడుకున్నప్పుడు చూచింది. అలాగే ఆ వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ తాను పీఠం మీద కూర్చుంటే అక్కడ ఉండేటువంటి స్వామి కూర్చున్నప్పుడు ఉండేటువంటి సౌందర్యం ఏమిటో నిత్యాత్మలు ముక్తాత్మలు అనుభవించారు. అలా కాకపోతే కృష్ణ భగవానుడు స్వయంగా తాను అర్జునుడి రథం మీద కూర్చున్నప్పుడు కూడా ఆ సౌందర్యాన్ని తిలకించినారు భీష్ముల వారు. ఇలాగా కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, నడిచినప్పుడు కలిగే ఆనందం శ్రీరామచంద్రుడు నడుస్తూ ఉంటే అక్కడ రామే ప్రమాదం ఆకర్షీహి అని సుమిత్రమ్మ లక్ష్మణుడు చెప్తుంది. ఆయన నడకలో సౌందర్యం బాగా ఉంటుంది గనక ఆయన ముందు నడుస్తూ ఉంటే లక్ష్మణ నువ్వు వెనుకకు పోతూ ఉంటే ఆ వెనుకపోయినప్పుడు ఒకసారి ఆయన నడకలోని సౌందర్యంలో ముగ్ధులైపోతే చివరికి ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగిందనుకో, ఏ కాలికి ముళ్ళు గుచ్చుతుందో లేదా ఎక్కడైనా దెబ్బ తాకుతుందో ఆ వాటిని దృష్టి లేకుండా పోతుంది గనక ప్రమాదం ఆకర్షీహి ఆ సౌందర్యానికి ఒక్కసారి
వృద్ధులు కాకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. అంటే రాముడి నడకల సౌందర్యము, అలాగే కృష్ణునిలో ఉండే సౌందర్యాన్ని మనం మరొక పాత్రలో నడకల ఉండే సౌందర్యం ఏమిటో చూపిస్తాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈయన పడుకున్న సౌందర్యాన్ని చూశారు, ఆయన పడుకున్నాడు గనక ఆ తర్వాత లేచినప్పుడు ఎలా ఉంటాడో చూడాలనుకున్నారట. కనుక పడుకున్న నుంచి లేచినప్పుడు ఉండే సౌందర్యాన్ని మేము చూడదలుచుకున్నాం కనుక అలా ఒకసారి నువ్వు నెమ్మదిగా లేవు స్వామి అని ఆయన యొక్క నిద్ర నుండి మేలుకొనేటువంటి స్థితిని ఇందులో వారు వర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమొచ్చింది అంటే ఈ గోపికలంతా కూడా ఆ స్వామికి ప్రపత్తి చేసిన తర్వాత చివరికి తమకుండేటువంటి తమ శరణాగతి చేసి తమకుండేటువంటి సకల తత్వాలు సమర్పి భరన్యాసం చేసిన తర్వాత స్వామికి అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగినాక పరమాత్మలో ఒకటి ఉంది, ఆయన ఎంత స్వతంత్రుడో అంత పరతంత్రుడు, ఆయన ఎంత గొప్పతనం ఉందో అంత బలహీనత కూడా ఉంది. అది వీక్నెస్ అంటాం. ఏమిటా బలహీనత అంటే అవసరం వచ్చినప్పుడు పౌరుషం చూపించినా తన భక్తులు ఎవరితో ఉంటారో ఆ భక్తులు తనను ప్రేమించే వాళ్ళు ఎవరితో ఉంటారో తన కోసం అంకితమైన వాళ్ళు ఎవరితో ఉంటారో వాళ్ల కోసం తాను ఏదైనా చేస్తాడు. చేయడమే కాదు వాళ్ల సర్వ విధాలు తగ్గిపోతాడట. అందువల్లనే మనం చూస్తామే అర్జునుడి రథానికి సారథిగా ఉండడమో లేక పాండవులకు దూతగా వెళ్లడమో లేకపోతే ఇంకెన్నెన్ని పనులు చేయడమో ఆయన పరాత్పరుడు పరమేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చేయకూడని పనులు కూడా అతను వాళ్ల కోసం చేశాడు. ఎందుకొరకు అంటే వాళ్ల మీద ఉండేటువంటి మమకారంతో వాళ్ల మీద ఉండేటువంటి ఇంకొక అంశం చూడాలి. ఇక్కడ మనము వాళ్ల మీద పాండవుల మీద ఉండేటువంటి ప్రేమకు ముఖ్య కారణం ఏ అర్జునుడు శరణాగతి చేశాడనో లేక ధర్మరాజు అడిగాడనో లేకపోతే భీముడు వచ్చి స్వామి నీవు తప్ప మరొకటి అన్నాడని కాదు. వాళ్ళెవరు చేసినట్టుగా ఎక్కడా కనిపించదు. సరే వాళ్లకి కృష్ణ భగవాను మీద భక్తి ఉన్నమాట వాస్తవమేనా, అంతకన్నా ముఖ్యంగా ద్రౌపది చేసిన శరణాగతి తాను నిండు సభలో అవమాన పాలవుతుంటే శంఖచక్రగలా పాడే ద్వారకాలయాచ్యుత అని చెప్పి ఆ స్వామిని ఎలాగైతే తాను ప్రార్థన చేసిందో ప్రపత్తి చేసిందో నీవే తప్ప మరొకటి లేదన్నదో అది దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆయన ఆమె యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం ఆమె సంతోషం కోసం ఏదైనా చేయాలనుకున్నాడట. ఎందుకనకంటే తాను మానరక్షణ కోసం అవసరమైనటువంటి వస్త్రాలని అందించినప్పటికీ ఆ వస్త్రాలు అందించడంలో తాను చేసినటువంటి ఆలస్యం వల్ల ఆమె మనసు ఎంత బాధపడ్డదో ఎంత తపన పడ్డదో అనేది ఈయన గుర్తుకొచ్చినప్పుడల్లా ఇది నా తప్పే, ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్లు ఇంతగా మానసికమైన క్షోభ చెందడం అనేది దోషం నాది, కనుక దానికి ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలి. ఏది చేసైనా సరే వాళ్లకు మనసుకు సంతోషం కలిగే రీతి చేయాలనేటువంటి దృష్టి వచ్చినప్పుడు ద్రౌపది చేసినటువంటి ప్రపత్తిని దృష్టిలో పెట్టుకుని శరణాగతిని దృష్టిలో పెట్టుకుని ద్రౌపది సంతోషం కోసము తాను ఏంటంటే 5 పాండవులకు ఏదంటే అది చేశాడట. లేకపోతే ఏమిటి గనక అసలు వాస్తవానికి మనకి శ్రీవచన భూషణం అనే దాంట్లో ఈ సందర్భంలో మనకి పిల్లలోకాచార్యుల వారు ఒక విషయం చెబుతారు అక్కడ. అదేంటంటే వాస్తవానికి ఇందులో తప్పు చేసింది ఎన్ని రకాల అసలు వాస్తవానికి తప్పు చేసింది ఎవరు అంటే 5. ఎందుకనకంటే శాస్త్రం నిండు సభలో ఆమెకు అవమానం జరుగుతుంటే అన్ని రకాల శక్తివంతులై ఉన్నటువంటి ఈ 5 ఉండి కూడా వీళ్ళు ఏదో ధర్మం అనుకొని సామాన్య ధర్మాన్ని కట్టుబడినట్టుగా ఉంటూ వాళ్ళు చూస్తూ ఉన్నారే అది ఎంత దోషం. ఒక స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే అది చూడమనేది మహానేరము. ఆ స్త్రీకే కాదు లోకల్లో ఒక శాస్త్రం ఉన్నది. ఎక్కడైనా ఒక ఎవరికైనా ఆపత్తు కలుగుతుంటేనో లేకపోతే వాళ్లకు ఎవరిని పీడ కలుగుతూ ఉంటేనో అప్పుడేం చేయాలి, వాళ్ళు బాధపడుతూ ఉంటే వెళ్లి మనం సహాయం చేయాలి, ఆ బాధను తొలగించే ప్రయత్నం చేయాలి, వాళ్లకు ఆటంకం హాని కలగకుండా ఆటంకం మనం అడ్డుకోవాలి. అది చేయగలిగితే సరే, చేయలేకపోతే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. కానీ ఆ జరుగుతూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎవడో పీడిస్తుంటే చూస్తూ ఉండడం అనేది గొప్ప నేరమట. దానికి శిక్ష ఏమిటంటే తలలు ఏం లేదు, ఉరి శిక్ష అన్నట్టుగా తలకాయలు తీయడమే. ఇది ముఖ్యమైన శిక్ష శాస్త్రం చెబుతుంది అక్కడ. కనుక ఇక్కడ సామాన్యంగా ద్రౌపదికి జరిగినటువంటి ఆమె చేసిన తప్పేముంది కనుక ఇందులో ఆమెదేమీ లేదు. అయినప్పటికీ అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారే 5. కనుక వీళ్ళకి ఏం శిక్ష కావాలి అంటే వెంబడి తలను నరకాలి.
కానీ కృష్ణుడు ఆ పని చేయలేదు. ఎందుకు చేయాలంటే ద్రౌపద్య మంగళసూత్రకాహ అంటారు అక్కడ. అంటే ఏమిటి, ఆవేశంలో ఒకవేళ వీళ్లను శిక్షించినట్టుంటే అప్పుడు నష్టపడేది ద్రౌపది మంగళసూత్రమే కదా, ద్రౌపదికే జరుగుతుంది. కనుక ద్రౌపది కోసం వీళ్ళు రక్షించాడు. కనుక వాళ్ళు శిక్షించకపోవడానికి ద్రౌపది చేసిన ప్రపత్తే కారణం, అలాగే వాళ్ళు రక్షించడానికి కూడా ద్రౌపది చేసినటువంటి ప్రపత్తే కారణం అన్నమాట. కనుక ఆ రకంగా లొంగిపోయినాడని వాళ్ళకైనా. కనుకనే ఇక్కడ మనకి విష్ణు సహస్రనామంలో స్వామిని గురించి చెప్పేటప్పుడు 2 మాటలు చెప్పి ఉంటాయి. దాంట్లో విజితాత్మ విధేయాత్మ అని 2 మాటలు ఉన్నాయి. విజితాత్మ అంటే జయింపబడినటువంటి ఆత్మ అంటే పరమాత్మ. అంటే మనము స్వామి యొక్క కళ్యాణ గుణములను భావిస్తూ స్వామికి ప్రపత్తి చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనకు స్వామిని మనం జయించామన్నమాట. అంటే స్వామి మనవాడైనాడు. స్వామి మనవాడైనాడంటే అయినాడు ఏమవుతాడప్పుడు విధేయాత్మ అంటే ఇక మనం ఎట్లా చెప్తే మనకు విధేయుడేంటాట, ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు అని అర్థం. కనుక భక్తునికి ప్రపన్నునికి భక్తి క్రియతో జనార్దన గనక సమే నమే భక్తుని కన్నా మరొకడు ప్రియమైన వాడు లేడంటే కనుక అలాంటి ఆ తత్వాన్ని దృష్టి పెట్టుకున్నప్పుడు పరమాత్మకుండే బలహీనత ఏమిటంటే ఎవరు తనను ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు తన కోసం అంకితం అవుతారో వాళ్ళ కోసం తానే ఎక్కడికైనా దిగజారుతాడట. అలాంటి స్థితి వస్తుంది. ఇలాగ ఇప్పుడు కూడా ఈ గోపికలకి వీళ్ల ప్రేమను వీళ్ల తత్వాన్ని బాగా పరీక్షించిన తర్వాత స్వామి అనుగ్రహం కలిగింది. కలిగిన తర్వాత ఇప్పుడేమైంది, వాళ్ళు చెప్పినట్టుగా నడవాల్సిన స్థితి వచ్చింది. ఇక్కడ ఏం చెబుతున్నారు అక్కడ అంటే సరే మేలుకోవడం, స్వామి నువ్వు మేలుకొని మీ అనుగ్రహాన్ని మీ దృష్టిని మా మీద వెయ్యు అంటే అర్థం వేరుండేది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా మేలుకోవాలో కూడా చెబుతున్నారు. కళ్ళు తెరుస్తున్నారా, కళ్ళు తెరిచేటప్పుడు అలా జాగ్రత్తగా తెరవండి, ఎట్లా తెరుస్తారు అంటున్నారు అనమాట. చూసారా ఇక్కడ సామాన్యంగా మనం ఏ దేవతల గురించైనా అంటే స్వామి యొక్క పరమాత్మ విభవావతారంలో అంటే రాముడు కృష్ణుడు గా తాను స్వయంగా వచ్చి తిరిగిన రోజుల్ని విభవావతారాలు అంటాం. ఆ సందర్భంలో కూడా రామచంద్రుడు పడుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు వెళ్లి కౌసల్య సుప్రజ రామ అని ప్రార్థించాడు. మేలుకోవయ్యా ఉత్తిష్ట అన్నాం. అలాగే మనం ఇప్పుడు అర్చాస్వరూపంలో ఉన్న పెరుమాళ్ల ముందర కూడా వెంకటేశ్వర స్వామి గాని ఇంకా ఏ స్వామి అయినప్పుడు కూడా సుప్రభాతాలు చదువుతున్నాం మనం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అని ఇలాగా స్వామి తవ సుప్రభాతం అంటున్నామే. ఈ సుప్రభాతం అని మేలుకొమ్మని పిలుస్తున్నాం నిజమే. ఎక్కడైనా అక్కడ గాని ఇక్కడ గాని ఆ విశ్వామిత్రులు సేవించిన కాలంలో కాని లేదా సాక్షాత్తుగా అర్చామూర్తిగా విగ్రహ రూపంలో ఉన్న స్వామిని మనం మేలుకొమ్మని ప్రార్థించిన సుప్రభాతాల్లో కాని ఎక్కడైనా నువ్వు మేలుకోవన్నామే కాని నువ్వు ఎట్లా మేలుకోవాలి, ఎలా లేవాలి, ఎటు కదలాలి, నీవు కనులు ఎప్పుడు తెరవాలి, ఎంత తెరవకూడదు ఇవన్నీ చెప్పామా? మరి ఇక్కడ కొత్తగా కనిపిస్తూ ఉంది అంటే అర్థం ఏమిటన్నమాట, వీళ్ళకు కావలసిన ఫలమేమిటి? మిగతా చోట సుప్రభాతాలు పాడినామంటే ఆ ప్రభాతాల్లో ఏదో మనం ఫలితం కోరుతూ ఉన్నాం, అది భగవద్ అనుగ్రహం కోసం కోరుతాం. కానీ ఇక్కడ వీళ్ళకేమిటి, వీళ్ళకి కావలసింది కృష్ణుడి యొక్క సౌందర్య దర్శన. ఆ సౌందర్యం కూడా అన్ని చోట్ల చూచారు గాని ఆయన మేలుకుంటున్నప్పుడు కలిగేటువంటి ఆ కనులు తెరుస్తుంటే ఎంత అందంగా ఉంటాడో అది వీళ్లకు కావలసింది, అది మాత్రమే కావలసింది. అందుకొరకు స్వామి మేము వచ్చింది ఈ కోసం అదే కదా అనుకుంటూ ఒకేసారి అలా తెలవకు అంటూ అక్కడ ఏమన్నారంటే చిన్మేల్ చిరుచిరుది, అక్కడ ఏమన్నారంటే చెంగన్ చిరుచిరుదే నెమ్మదిగా తెరవాలి స్వామి అన్నట. ఏమిటి ఎట్లా తెరవాలి, నెమ్మదిగా అంటే సరే జాగ్రత్తగా దాంట్లో చెప్పారు. ఎట్లా అంటే కింకిణి వాయి చేద తామరై పూపోలే, తామరై పూపోలే అన్నప్పుడు స్వామి యొక్క తిరునేత్రాలు తామర పుష్పాల్లాగా ఉన్నాయని చెబుతారు. ఆయన పుండరీకాక్ష అనే పేరు కదా. ప్రధానంగా స్వామికి కమలముల వంటి నేత్రములు కలవాడని ఎక్కడ చెప్పినా అదే పేరుంది. తడంగన్ అన్నారా ఆళ్వార్లు, విశాలమైనటువంటి తామర లాంటి కన్నులు కలవాడని, అలాగే కమలపత్రాక్షుడని పుండరీకాక్షుడని ఎన్ని చెప్పినా స్వామి యొక్క తిరునేత్రములను ఎప్పుడు కూడా కమలాలతో పోల్చడమే కనిపిస్తుంది మనకి.
కనుక ఇక్కడేమన్నారు అంటే తామర పువ్వు పోలే అన్నారు. అవును స్వామి, నీ యొక్క కమలాలు తామర పువ్వులే, కానీ ఆ పువ్వు ఎట్లా వికసిస్తుందో మనం చూడలేదు. చూచారా, తామర పువ్వులను చూస్తాము, అవి మొగ్గలుగా ఉన్నప్పుడు చూడొచ్చు, కానీ పుష్పాలైన తర్వాత కూడా వాటిని మనము చూస్తాం. కానీ అది ప్రకృతిలో తాను కాలాన్ని అనుసరించి ఎట్లా ఒక్కొక్క రెక్కను విప్పుకుంటుందో అది మనం ఎన్నడూ చూడవే. అది ఆ సౌందర్యం వేరనట. కనుక ఇక్కడ స్వామి ఎలా విప్పుకోవాలో తెలుసా? నువ్వు కన్ను యొక్క రెప్పలు విప్పేటప్పుడు ఎలా ఉండాలి అంటే తామర పువ్వు పోలే, ఆ తామర పుష్పము తాను కమలం పుష్పం అయితే ఉందో ఒక్కొక్క రేపను విప్పుతుంటే ఎట్లా అందంగా కనిపిస్తుందో అలాగా కనిపించాలట. మీకు కమలం అనగానే మళ్లీ ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సామాన్యంగా కమలము అంటే మనమేదో కనిపించేటువంటి సామాన్యమైన పుష్పం కాదు. సహస్రపత్రం కమలం. కమలం దేన్నంటామంటే దేంట్లో అయితే 1000 రేకులుంటాయో 1000 రేకులు కలిగిన పుష్పానికే కమలం అని పేరు. 100 రేకులుంటే కుశేషయం అంటాం. శతపత్రం కుశేషయం. 100 రేకులే ఉంటే 100 కన్నా తక్కువ రేకులున్నాయనుకోండి అది సామాన్యమైన అదో గడ్డి పువ్వులాగా చెప్పుకోవాల్సిందే తప్ప కమలం అంటే 1000 రేకులు కలిగి కావాలి. అందువల్ల ఇక్కడ స్వామి యొక్క పుండరీకాక్షత్వం అన్నప్పుడు తామర కనుడు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అది 1000 రేకులు విప్పుకున్నట్టుగా ఉండాలట. ఎందుకనకంటే సహస్రాక్ష సహస్రపాత్ అని స్వామి యొక్క కనులు 1000, స్వామి యొక్క తిరునామములు 1000, సహస్ర నామములు, సహస్ర పాదములు, సహస్ర శీర్షములు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పారే. అలాగా అన్ని వేలన్నట్టుగానే ఆ స్వామి యొక్క తిరునేత్రముల్లో ఉండేటువంటి ఆ రెప్పలు అవి కూడా ఎట్లా ఉంటాయంటే 1000 రేకులు కలిగినటువంటి కమలాల్లాగా ఉండాడు కనుక పుండరీకాక్షుడు అని పేరు ఆయనకి. కనుక ఆ స్వామి ఒక్కొక్క రేకు విప్పుతుంటే ఎంత అందంగా ఉంటుందో అది కనిపించాలట. ఎట్లా ఉంటుందో కూడా చెప్తున్నారు. ఇదిగో నువ్వు చూచావో లేదో కానీ మేం చూచామయ్యా, కమలము మొగ్గగా ఉందే, ఆ మొగ్గగా ఉన్నప్పుడు అదేమవుతుందంటే మెల్ల కొద్దిగానే పగులు వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే ఆ కమలము లోపల మీకు తెలుసో రాత్రి ఏమవుతుందంటే అది పగలంతా కూడా కమలం విప్పుకున్నప్పుడు అందులో ఉండే తేనెలు తాగడం కోసం నల్లని తుమ్మెదలు దాంట్లో వాళ్తాయి. ఆ తుమ్మెద వాళ్ళు ఏం చేస్తుందట, అది ఆ తేనెలు తాగుతూ 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 ఉంటే అది మధురం వచ్చినాక తాగి అందులోనే పడుకుంటుందట. అది అందుకనికే మనకి ఇంతకు ముందు మన ఆండాంతాలు చెప్పిందే దాంట్లో కణ్పడుప్ప అని ఆ వర్షం ఎట్లా పడుతుంది అనేటప్పుడు నీళ్లలో తామరలు పూస్తే దాంట్లో తుమ్మెదలుంటే అవి అండ్లోనే పడుకునేట్టుగా ఉంటాయన్నామే. అట్లాగే పగలంతా పడుకుంటాయట. ఆ పడుకునేటప్పటికీ సూర్యుని యొక్క అస్తమయం జరిగింది. రాత్రి సందర్భం వచ్చేటప్పుడు ఆ కమలం మూసుకుంటే అది అందులోనే ఉంటుందట. అందులోనే ఉన్న తర్వాత మళ్లీ సూర్యకిరణాలు పడుతున్నాయనుకోండి, సూర్యకిరణాలు పడుతుంటే నెమ్మదిగా విప్పుతుంది. నెమ్మదిగా విప్పుతుంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం మళ్లీ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది సహస్రపత్రం కమలం అన్నామే, 1000 పత్రాల కమలం అన్నప్పుడు ఒక్కొక్క రేకు ఒక్కొక్క సూర్యుని యొక్క కిరణం పడ్డప్పుడల్లా విప్పుకుంటుందట. ఎందుకంటే సూర్యునికి సహస్ర కిరణుడు అని పేరు, సూర్యునికి 1000 కిరణములు కలవాడు అని పేరు. ఇక్కడ కమలము 1000 రేకులు కలది. ఒక్కొక్క కిరణం యొక్క వెలుతురు దాని యొక్క వేడి తగులుతుంటే ఒక్కొక్క రేఖ విప్పుకుంటుందట. అలాగే స్వామి మాలో ఉండేటువంటి మా స్థితిని చూసినప్పుడు మా మీద కరుణ కలిగినప్పుడు ఏమిటి స్వామి కరుణ విప్పుకోవడం అంటే అర్థం ఏంటన్నమాట? ఇక్కడ మన తనను ఆశ్రయించిన వాళ్ల విషయంలో స్వామికి కలిగేటువంటి ఒక కృప అనేది 1000 రేకులుగా విప్పాల్సిన స్థితి వస్తుంది. కనుక అలా నెమ్మగా విప్పుమంటూ ఆ మొగ్గ ఎట్లా విప్పుతుందో తెలుసా అంటూ అందులో తుమ్మెద ఉంటే ఆ తుమ్మెద మెల్లగా ఒక రేకు విప్పుకోగానే కాస్త నల్లగా కనిపిస్తుంది, మరొకటి విప్పుకోగానే మరికొంత కనిపిస్తుంది. ఇట్లాగే ఇది ఎట్లా కనిపిస్తుందో తెలుసా అంటే మరొక ఉదాహరణ ఇచ్చినారు. స్వామి నువ్వు ఎప్పుడు కూడా కాళ్లకు గజ్జలు కట్టుకొని నువ్వు నృత్యం చేసేవాడివి కదా, లేదా నీ నడుముకు గజ్జలు కట్టుకొని గల్లు గల్లుమని ఎగిరేవాడివి కదా, మరి అలాంటి స్థితిలో ఆ గజ్జలు ఎట్లా ఉంటాయి అంటే ఒక గజ్జే అది ఇనుపదైనప్పటికీ కూడా దాంట్లో ఏమిటంటే పగులు ఒకటి ఉంటుంది, లోపట గల్లు గల్లు చప్పుడు రావడానికి లోపల ఒక గోళం లాంటిది ఉంటుంది. అది ఏమవుతుందంటే సన్నగా పగుల్లోంచి చూస్తే అది మొత్తం గుండ్రగా ఉన్నా అది కొంత భాగమే కనిపిస్తుంది కదా. అలాగే ఇదిగో నీ కన్నులు కమలపు మొగ్గల్లాగా ముందుండి అందులో
ఉండేటువంటి నల్లని పాపలు తుమ్మెదల్లాగా ఉండి వాటిని ఇట్లా విప్పినా కొద్దిగా 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 కనిపించాలి అని చెప్పి అది ఎలా కావాలంటే కనుక కింకిణి వాయి చేయిద కింకిణి అంటే చప్పుడు చేసేటువంటి గజ్జలు అన్నమాట. దానికి వాయి అంటే నోరు అంటే కాస్త పగులు అన్నమాట. దాంట్లో ఇచ్చి షయిద అంటే దాంట్లో చూస్తుంటే దానిలాగా తామర మొగ్గ అలాగా విప్పుకుంటూ ఉంటే దాంట్లో ఉండేటువంటి తామరయిపు పోలే అన్నమాట. ఇక్కడ స్వామి యొక్క కనులకి తామర పువ్వు లాంటి మెత్తదనం మృదుత్వం ఉండాలని, అలాగా విప్పుకోవడం మాత్రం గజ్జలాగా ఉండాలని తప్ప గజ్జలాగా కఠినంగా ఉండేయని అర్థం కాదనమాట. ఇందులో పోలిక చేసేటప్పుడు ఒక్కొక్కటి చూస్తున్నారు కనుక ఇక్కడ కింకిణి వాయిచేద తామరైపు పోలే శంగణ్ చిరుచిరుదే ఎమ్మేలు విషయావు. స్వామి యొక్క శంకణ్ అంటే ఎర్రని కన్నులట. కన్నులలో ఎరుపుదనం ఏమిటి అంటే స్వామి ఎప్పుడు కూడా వాత్సల్యపూర్ణుడు. ఎరుపు అనేది ప్రేమకు లక్షణం. ఎరుపు అనేది కోపానికి, ఎరుపు అనేది ప్రేమకు రెండు లక్షణాలే. బాగా కోపం కలిగినప్పుడు కళ్ళు ఎర్రబడతాయి. ప్రేమతో కూడా అనురాగం నిండినటువంటి కళ్ళలో కూడా అది ఎరుపు వస్తుందట. కనుక ఇక్కడేంటి ఈ తేనెలు నిండినటువంటి తామర కనుక అందులో చల్లదనమే ఉండాలి తప్ప కనుక వేడి ఉండడానికి వీల్లేదే. కనుక చల్లదనం కలిగిన స్థితిని ప్రేమతో కూడుకున్నటువంటి ఎరుపు అన్నమాట. కనుక శంకణ్ అనే ఎర్రని కన్నులు అన్నారు. ఏంటే చిరుదే అంటే తామరలు ఎర్రగా ఉన్నట్టే అలాగే నీ కన్నుల్లో ఎరుపుదనం ఉంటే ఆ 1000 రేకులు విప్పుకున్నట్టుగా నీ కుండేటువంటి రెప్పల్లో నెమ్మదిగా విప్పుకుంటుంటే అది చిరుదే మెల్లగా ఎమ్మేల్ విషయావో. మా మీద కృప చేయి స్వామి, మా మీద కురిపించు, నెమ్మదిగా నీ దృష్టి పడుతూ ఉండాలి అని. ఎట్లా ఉండాలంటూ ఇక్కడ திங்களும் ஆதித்யனும் எழுந்தா போல் அங்கடி இரண்டும் கொண்டு எங்களை மேல் நோக்குதியே. తింగళం ఆదిత్యనం. తింగళంటే చంద్రుడు, ఆదిత్యనంటే సూర్యుడు. చంద్రుడు సూర్యుడు తింగళం ఆదిత్యనం ఎజుందాపోర్ అంటే వాళ్ళు ఉదయిస్తున్నప్పుడు అన్నమాట. ఆ ఉదయించే స్థితి ఎట్లా ఉంటుంది అంటే సూర్యుడు వాస్తవానికి బాగా వేడి కిరణాలు కలవాడే అయినప్పటికీ కూడా సూర్యుడు ఉదయిస్తున్న సందర్భంలో ఎర్రగా ఉంటాడు. ఎర్రగా ఉండడం కాకుండా ఆ వేడిలో ఆ సూర్య కిరణాల్లో వెచ్చదనము చల్లదనము రెండు కలిసి ఉంటాయి. కనుక అరుణోదయ కాలం అన్నమాట. దాన్ని ఆదిత్యనం మెరిచేటప్పుడు. అలాగే ఇక్కడ ఎందుకు చెప్పిన అలాగే చంద్రుడు కూడా తాను ఉదయిస్తున్నప్పుడు ఆ స్థితిలోనే ఉంటాడు. కనుక ఇద్దరు ఉదయించే సందర్భంలో ఉన్నట్టుగానే నీ కళ్ళు కనిపించాలి. కారణం ఏమిటంటే శంకన్ అంటే నీ కన్నులు ఎర్రవి కనుక ఆ ఎరుపుదనం అనేది ఎలా ఉండాలి? చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఉండే ఎరుపులాగా, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉండే ఎరుపులాగా. అలా కాదు, రెండు ఉదయిస్తున్నట్టుగానే కనిపించాలట. అవి రెండు ఒకసారి ఎట్లా ఉదయిస్తాయి? దీన్ని అభూతపూర్వ ఉపమం అంటే ఇది ఎన్నడూ కుదరదే. సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి స్థితి లేదు, ఉండకపోవచ్చు వేరు మాట. నువ్వు అఘటిత ఘటనా సమర్థుడవి కదా, సర్వశక్తివంతుడు కదా, పరమాత్మ ఏదైనా చేయగలుగుతాడు. అందువల్ల నీవు అలా చూపించాలి. ఎందుకు చూపించాలంటే సూర్యచంద్రులు ఎవరో కాదు కదా స్వామి, నీకుండేటువంటి ఆ సూర్యచంద్రుడు రెండు అతని కనులట. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత అని లోపట కన్ను అనేటప్పటికీ మనకు కన్నులు రెండు ఉంటాయి. రెండు కన్నులు అంటే కేవలం పైకి కనిపించే రెండు కన్నులు కాదు, రెండు కన్నులు కలిపి ఒకటే చూపు. అలాగే లోపట ఉన్నది దాన్ని ఏమంటాం? అంతరేంద్రియము. దీన్ని అంతఃకరణం అంటామే. మనసు ఒక చూపు. మనసు ద్వారా కళ్ళు మూసుకున్నా మనసు ద్వారా ఎన్నో చూడగలుగుతాం మనం. కనుక చూపు కలిగేదానికి నేత్రం అని పేరు. లోపటి చూపు, బయట చూపు, ఈ రెండు రకాలన్నమాట. కనుక పరమాత్మకి మనసులో నుంచి చంద్రుడు వచ్చాడంటే చల్లని మనసు, భోగ్యమైనటువంటి అమృతస్వరూపమైన మనసు గలవాడు పరమాత్మ. అట్లాగే బయట సూర్యుడు అన్నప్పుడు అద్భుతమైనటువంటి దివ్య తేజస్సు గలవాడు పరమాత్మ. కనుక సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా సూర్య చంద్రౌజ నేత్రే అని మనకి విష్ణు సహస్రనామ పారాయణ చేసే ముందుండేటువంటి స్వామి యొక్క ప్రార్థనలో కూడా కనిపిస్తుందే. కనుక రెండు కన్నులు అన్నప్పుడు ఇదిగో నీ మనసు, నీకుండేటువంటి చల్లని చూపు, ఈ రెండు కూడా మా మీద ప్రసరింపచేయు. రెండు ఉదయిస్తున్నట్టుగా అన్నట్టు లోకంలో చంద్రుడు సూర్యుడు ఒకసారి ఉదయించినా ఉదయించకపోయినా ఇక్కడ మాత్రము నీ యొక్క
సంకల్పము, ఆ తర్వాత మా మీద కటాక్షము, ఈ రెండు కూడా కలిసేట్టుగా చూడమని. అలాగా సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడేమో చల్లగా ఉంటాడు. ఈ రెండు కలిపినప్పుడు వెచ్చదనం ఎలా ఉంటుందో అలాగా మా హృదయానికి వెచ్చదనం కలిగేట్టుగా నీ దృష్టి పడాలి స్వామి అని ప్రార్థిస్తున్నారన్నమాట ఇక్కడ. అంతేకాదు సూర్యుడు అనగానే మాలో ఒక ఉత్సాహం, సూర్యుడు చీకట్లు పోగొడతాడు కనుక నీ దృష్టి వల్ల మాలో ఉండే అజ్ఞానం పోవాలి, జ్ఞానం పెరగాలి. అలాగే చంద్రుల్లో భోగ్యత ఉంటుంది, అంటే అమృతత్వం ఉంటుంది గనక అజ్ఞానం పోయిన తర్వాత నీ యొక్క భగవద్ అనుభవాన్ని అనుభవించే భోగ్యత మాకు రావాలి అని అంటూ ఈ రెండు కూడా మనకు ఒకసారి కావాలి ఉద్దేశంతో செங்கண் சிறு சிறுதே எம்மேல் விஜயாவோ திங்களும் ఆదిత్యனும் మెడుందాపోల్ అంగనిరండుం కొండు రెండు కనులు అన్నారు. వాస్తవానికి పరమాత్మ యొక్క కనులో తోటి వాటి అందాన్ని పోల్చగలిగేటువంటి పరిస్థితి లోకంలో లేదు. పోల్చేటప్పుడు లోకంలో ఎట్లా ఉంటుందంటే మనకు తెలిసిన వస్తువు ఒకటి ఉంటుంది, తెలియని ఒకటి ఉంటుంది. సుప్రసిద్ధమైన దానితో సామాన్యంగా తెలియని దాన్ని పోల్చాలి, పెద్దదాన్ని తోటి సామాన్యమైన దాన్ని మనం పోల్చాలి. ఉపమా అలంకారంలో అట్లా ఉంటుంది. కానీ ఇక్కడేమిటి, పరమాత్మను కమలంతో పోలిస్తే వాణి సృష్టిలో ఉన్న కమలము లాంటిదేనా పరమాత్మ కన్ను? అలా కాదే, మరి ఎందుకు అలా పోల్చి చెబుతాము అంటే అర్థమేంటి, మనకు అర్థం కావాలి కదా మనకి. మరి పరమాత్మ త్రినేత్రాలు ఎట్లా ఉంటాయో తెలియదు, ఆ సౌందర్యం ఎట్లా ఉంటుందో మనం సాక్షాత్కరించలేదు. కానీ మనకు భావనలోకి రావాలన్నా మనకు తెలిసినటువంటి ఏదో ఒక వస్తువుని చెప్పి దాన్ని చూపడం అంటే అంతే ఉంటుందని అర్థం కాదు. అలా ఉండడానికి అవకాశం ఉంది. ఒక కమలాన్ని చూచినప్పుడు మనకెంతటి ఒక సౌందర్యం ఎలా అనిపిస్తుందో అలాగా అంతకన్నా గొప్ప సౌందర్యం ఉంటుంది అని చెప్పాలి. అది చెప్పడానికి కూడా అంతకన్నా గొప్పగా మరి ఉంటుందని తెలవడం కోసం ఇంకా పోల్చేదేమిటి కనుక మనకు సామాన్యంగా విప్పుకోవడంలో పోల్చడం చూపించాం. కానీ స్వామి యొక్క తిరునేత్రాలతో కమలానికి పోలికేమిటి అంటూ అంగణ్ అన్నాడు. ఆ కమలాలు ఆ స్వామి యొక్క తిరునేత్రాలు నేత్రములే. రామరావణయోరు యుద్ధం రామరావణయోరు అన్నట్టుగా రామరావణ యుద్ధం ఎట్లా ఉందంటే అట్లాగే ఉందంటే. చంద్రుడు ఎట్లా ఉంటాడు, చంద్రుడిలాగానే. సూర్యుడు ఎట్లా ఉంటాడు, సూర్యుడిలాగానే. అటువంటిది మరొకటి ఉంటే కదా చెప్పడానికి ఏదుంది. కనుక అట్లాగా స్వామి యొక్క సౌందర్యాన్ని కలిగించేటువంటి ఏవైతే ఉన్నాయో వారికి తిరునేత్రములు అంకణ్ అంటే అద్భుతమైన కణులు అని చెబుతూ ఇరండం కొండు రెండు ఒక్కసారి చేస్తూ ఎంగళి మేల్ చామి మా మీద వేస్తే నీ కటాక్షంతో మాకున్నటువంటి పాపాలు పోతాయన్నాం. పాపములంటే పరమాత్మను పొందకుండా ఉండేటువంటి స్థితి అన్నమాట. ఎంతకాలమైందో నీకు దూరమై స్వామి ఏమేమో ఆటంకాలు వచ్చాయే, నీ కృప వల్ల నీ కటాక్షం ప్రసరిస్తే మళ్లీ మేము నీలో చేర్చుకునేటువంటి స్థితి, బ్రహ్మానందం అనుభవించే స్థితి మాకు కలుగుతుంది అని ప్రార్థించారు. అక్కడ అంటే అర్థమేంటి, ఇక్కడ సామాన్యంగా ఇక్కడేంటే స్వామి యొక్క కటాక్షం వల్ల మాకుండేటువంటి పాపాలు పోతాయన్నాం. ఆ పరమాత్మను పొందకుండా ఉండే పాపాలు ఏమిటి అంటే ఒకటి, ఇక్కడ మహారాజుల యొక్క రాజ్యం పొందిన అభిమానం అనేది ఉందే, ఈ అభిమానం రాజ్యమే కాదు, ఆ రాజ్యంలో మన శరీరం కూడా ఒక రాజ్యమేనట. దీంట్లో నవద్వార పురే దేహి అని భగవద్గీత చెప్తుంది. ఇది ఒక పురం, పట్టణం కనుక ఉపనిషత్తుల్లో కూడా చెబుతుంది. ఇది ఈ పురము, దీంట్లో పుండరీకం అనేది లోపల ఉంది అని దహర విద్యలో చెబుతుంది చాందోగ్య ఉపనిషత్తు. కనుక శరీరమును ఒక పట్టణమని, ఆ పట్టణం ఇది ఒక సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాన్ని ఏలేవాడు లోపల ఉన్న ఆత్మ అని, ఈ ఆత్మ అహంకారంతో దేహమునే శరీరం నేనంటే నా దేహము, నేనే దేహం అనుకొని అనే భావన ఉంటే దానివల్ల ఏమైందంటే అది అభిమానం అన్నాం. శరీరం మీద అభిమానము, వస్తువుల మీద అభిమానము. అభిమానం ఉన్నప్పుడు ఏమైంది, నేనే అనుకోకుండా నేను స్వతంత్రుని అనే భావన రావడం. ఆ ఆత్మ స్వతంత్రం కాదు, పరతంత్రం తెలిసిన ఆ పరతంత్రుడంటే స్వామి కాకుండా ఇతర దేవతలకు పరతంత్రమేని తెలవడం. అలాగా అంతే నాకు రక్షకుడు నేనే అనుకోవడం. పరమాత్మ రక్షకుడు అనుకోకుండా తనను తాను రక్షించుకుంటాడనో ఇంకెవడు రక్షిస్తాడనే భావన కలిగి ఉండడం. ఇలాగా పరమాత్మ సేవ తప్ప మరొకటి పనికిరాదనుకోకుండా ఆ పరమాత్మ సేవను కూడా స్వార్థం కోసం చేయడం. భగవంతుని పూజలు చేసినా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా ఇవన్నీ కూడా ఏదో స్వార్థ ఫలాన్ని చేరడం, ఇవన్నీ కూడా పాపాలే. పరమాత్మ అనుగ్రహం రాకుండా జరిగే ఆటంకాలు కనుక స్వామి నువ్వు నెమ్మదిగా నీ యొక్క కృపా దృష్టి నా మీద పడడం అంటే అర్థం ఏమిటి, ఒకేసారి ఇవి పోవు కనుక ఒక్కొక్కటి పోగొట్టు. ముందు మాకు దేహం మీద ఉండే భ్రాంతిని పోగొట్టు, ఒకసారి కన్ను తెరిచి చిన్నగా విప్పి, అలాగే మాలో ఉండే స్వతంత్రతను పోగొట్టు, మరికొంత విప్పు. అలాగే మాలో ఉండేటువంటి ఏమిటి స్వరక్షణను విప్పు,
మళ్లీ కాస్త కన్ను తెరిచి మేము ఇతర బంధువులంతా మా వాళ్ళనుకుంటున్నాము, నీవే గొప్ప బంధువు అనేదాకా మా కటాక్షం కలిగించు, మరింత వెలుగు అనుకుంటే ఇలాగా నెమ్మదిగా నెమ్మదిగా మాలో ఉండే అజ్ఞానాన్ని దశల వారీగా తీసేయు. లేకపోతే ఏమో తెలుసా, ఒకసారి పరమాత్మ కటాక్షం వస్తే మన హృదయం ఎలాంటి బలహీనమైందంటే సామాన్యంగా సంతోషం కలిగినా తట్టుకోలేదు, దుఃఖం ఎక్కువైనా తట్టుకోలేదు. కనుక స్వామి నెమ్మదిగా నెమ్మదిగా మాలో నీవు తొలగించే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని నీవాడిగా స్వీకరించుకో అని అంటూ అక్కడ కృష్ణ భగవాను యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూనే ఆయన యొక్క పడక మేలుకని సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆ సౌందర్యం వెనుక స్వామి యొక్క కటాక్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడే అది నెమ్మదిగా నెమ్మదిగా పడుతూ ఉంటే నెమ్మదిగా నెమ్మదిగా అంటే జీవితంలో మనం పైకి అభివృద్ధి రావడానికి కూడా స్వామి యొక్క కృప నెమ్మదిగా నెమ్మదిగా జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా సరే అది నువ్వు మెల్లగా మెల్లగా పైకి తీసుకొస్తాడు. అలాగే ఏ రకమైనటువంటి సహాయమైన అది నెమ్మదిగా చేస్తాడు తప్ప పూర్తిగా ఒకేసారి చేయడాయినా. ఎందుకనకంటే సాత్విక అని మన ఆళ్వార్లు చెప్తారు. అంటే మెల్లమెల్లగా అంటే అర్థం ఏంటంటే ఆ భగవద్ అనుభవం అనేది అంటే సాధారణంగా ఒక తల్లి తన పిల్లకి ఆకలి తీర్చడం కోసం రోగంతో ఉన్నదానికి ఒకసారి రోగం పోయిందనుకోండి ఆరోగ్యం వస్తుంది, వచ్చిన వల్ల ఆకలి బాగా పుడుతుంది. పుట్టినంత మాత్రాన ఒకేసారి అన్నం పెడితే మళ్లీ అది రోగం తిరగబడే అవకాశం ఉంది. కనుక అప్పుడేం చేస్తారంటే నెమ్మదిగా కొద్దిగా పెట్టి అడిగినాక మళ్లీ కొద్దిగా మళ్ళీ అడిగినాక ఎట్లా చేస్తారో అలాగే ఇంతకాలం సంసార సాగరంలో ఉండి ఈ రోగంలో పడి ఉన్నటువంటి ఈ వ్యక్తులకి నెమ్మదిగా నెమ్మదిగా భగవత్కృప వల్ల వాడిలో పరమాత్మ దగ్గర చేరుకునే అవకాశం రావడం కోసం పరమాత్మ దృష్టి అలా పడుతుంది అని చెప్పడం కోసమే స్వామి నెమ్మదిగా నీవు మేలుకొమ్మని చెప్పి ప్రార్థించారు. దీంట్లో ఇలాగా ఇప్పటిదాకా కృష్ణ భగవానికి దూరమైన వీళ్లు కృష్ణునికి దగ్గర కావడం, కృష్ణుని యొక్క అనుగ్రహం పడినప్పుడు తాను స్వతంత్రుడిగా ఉన్న పరమాత్మ ఈనాడు భక్త పరాధీనుడవడం, వాళ్లు చెప్పినట్టుగా నడవడం, తాను పడుకున్నా తాను మేలుకున్నా ఏది చేసినప్పటికీ కూడా భక్తుల సంతోషమే తన సంతోషం కనుక ఆ రకంగా ఉంటాడని చెప్పారు. కనుక ఇక్కడి నుంచి ఇక అమ్మ మనకు చెప్పింది ఏమిటి, ఎంతగా పరమాత్మ అనుగ్రహం రావడం కోసం మనం ఎంత తప్పించాలో ఎట్లా ప్రయత్నించాలో చెప్పి పరమాత్మ అనుగ్రహం వచ్చిన తర్వాత ఆ సర్వేశ్వరుడు మనం ఎట్లా చెబితే ఎలా నడుస్తాడో అదంతా కూడా ఈనాటి నుంచి ఇక రేపటి పాశురాల్లో మనం చూపిస్తాడనమాట. భక్త పరాధీనుడై పరతంత్రుడై ఆశ్రిత పరతంత్రుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క తత్వాన్ని మనకు రేపటి పాశురం నుంచి మనకు ఉపదేశిస్తుంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఓం తత్సత్.